జ్యోతిష్యాన్ని నమ్మొచ్చా? జ్యోతిష్యం అనేది కేవలం మీ ఉపాధి, మీ జేబులు నింపుకోవడానికే సరిపోతది అని చెప్పవచ్చునా? మీరు ఏ రకంగా దీన్ని సమర్థిస్తారో చెప్పండి. జ్యోతిష్యము ఒక అద్భుతమైన శాస్త్రం. జ్యోతిషం, దాన్ని జ్యోతిషం అని పలకాలి. రెండోది, ఎవరి జేబులు నింపుకోవడానికి ఎవరి వృత్తి వాళ్ళదండి. ఇప్పుడు అన్నం పెట్టేవాడు ఉంటాడు, ఒక హోటల్ ఉంటుంది, వాడు ఒక 10 రూపాయలు వస్తూ 70 రూపాయలకు అమ్ముతాడు. అదే 10 రూపాయలు వస్తూ 700లకు అమ్ముతారు. ఇక్కడ ఎవరి జేబులు నింపుకోవడానికి ఉండదండి. సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళు, ఒక ఆహారము లేదా వాళ్ళ సర్వీసు సో. ఈ జ్యోతిష్యానికి ఉన్నది ఏంటి అంటే క్యాలిక్యులేషన్, గ్రహాల యొక్క క్యాలిక్యులేషన్స్ ద్వారా మీకు ఈ మంచి జరుగుతుంది, ఈ విపత్తు వస్తుంది. ఇగో ఈ వృత్తిలో సినీ రంగంలో దాదాపుగా ఒక ఆయన స్థాయికి ఒక 40 లక్షలు పోగొట్టుకొని ఉన్న 2 ఎకరాలు నిరుపేద కుటుంబంలో వీళ్ళు చెప్పిన మాటలకు ఆశపడి, కెమెరామ్యాన్స్ అవ్వచ్చు, లేదంటే సినీ రంగంలో ఉన్నటువంటి ఎవరో, నువ్వు బాగుంటావు, నువ్వు ఎత్తుకుంటావు, నువ్వు అది చేయి ఇది చేయి అంటే ఆశపడి ఉన్న 2 ఎకరాలు కుదవబెట్టి 40 లక్షలు పోగొట్టుకొని ఇంకా దాదాపుగా 20-30 లక్షల అప్పుల్లో ఉంటే వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఏంటి, ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ ఇతన్ని లేనిపోని మాటలు చెప్పి అందులోకి వెళ్ళేటట్టు చేసి అతన్ని దుర్మార్గంగా నడి రోడ్డున నిలబెట్టి తండ్రిని చంపేశారు. ఇక్కడ ఎవరు కారణము? అతని యొక్క కర్మనే దానికి కారకత్వం వహించింది. సరే, ఈ జ్యోతిష్యానికి ఈ చావుకి లింక్ ఏంటి అంటే ఎందుకు చెప్పాను ఇప్పుడంటే, అదే వ్యక్తికి జ్యోతిష్య తెలిసిన ఒక పండితుడు ఏమని సజెస్ట్ చేస్తాడంటే, ఇటువంటి దుర్మార్గాలు మరి చచ్చిపోతాడని చెప్పరు, అలా చెప్పకూడదు. అక్కడ ఏమని చెప్తారంటే, నువ్వు ఈ సినీ రంగంలోకి అన్ఫిట్, వెళ్తే మొత్తం లాస్ అయిపోయి రోడ్డు మీదకి వస్తావు, నువ్వు ఇగో ఈ పలానా ఈ ఫీల్డ్లో ఉండు అని చెప్పినప్పుడు ఈ దారుణం జరగదు కదా. ఒక్క మాట, ఈ మాట చెప్పి పూర్తి చేస్తాను. ఆ చెప్పే విధానం కూడా అతని మనస్సు నమ్మేటట్టు చెప్పాలి. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఒక 10 నిమిషాలు మాట్లాడితే అతని వే ఆఫ్ థింకింగ్ ఎట్లుంటుంది కొంత గెస్ చేయొచ్చు. అతను ఏ విధంగా చెప్తే నమ్ముతాడో అతనికి చెప్పి అతని మైండ్ని ఖచ్చితంగా ఆ దుర్మార్గం వైపు వెళ్లకుండా చేయాలి. వాస్తవంగా మీరు చేస్తారని అనుకుందాం. ఏ విషయాలను ప్రామాణికంగా తీసుకొని చెప్తారు? రెండోది, జ్యోతిష్యం అనేది ఎక్కడి నుంచి మీరు నేర్చుకున్నారు? ఈ నేర్చుకున్నటువంటి ఈ విద్యని నిజంగానే ఆయన వర్తమాన పరిస్థితి అంటే అంత ఫ్యూచర్ బాగుంటుంది అనే సూచికగా అంత గొప్ప గ్రంథం ఏముందని చెప్పేసి జ్యోతిష్యాన్ని నమ్మాలి అని చెప్తారు మీరు? ఎస్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యాన్ని ఎక్కడ నేర్చుకున్నారు? జ్యోతిష్యము అన్న శాస్త్రం మనకు అందించాయి, మా గురువులు మాకు అందించారు. గురువులకు ఎవరింత అందించారు? వాళ్ళ గురువులు అందించారు. అలాగే కొన్ని యూనివర్సిటీలు దాన్ని యాక్సెప్ట్ చేశాయి. వీటన్నిటికన్నా ముందు జ్యోతిష్యం ఎక్కడ నేర్చుకున్నారంటే, మనం ఏదైనా సరే ఆన్ వేదాస్ లేదంటే ఒక పుస్తకంలోంచే నేర్చుకుంటాం. మీరు ఎక్కడ ఏది డిస్ప్లే చేసినా, ఒక వీడియో ప్లే అవుతున్నా, కానీ ఆన్ వేదాస్లో అయితే అసలు దీని ప్రస్తావననే లేదు. నో, నేను చెప్తాను. ఆన్ వేదాస్ అంటే వేదంలోంచి మనం మంత్రభాగం తీసుకున్నాం. అలాగే జ్యోతిష్య శాస్త్రం ఉంది. పరాశరుడు, వరాహమిహిరుడు అందించినటువంటి గొప్ప శాస్త్రం జ్యోతిష్యం. ఇంకొకటండి, మనకు గ్రహాల యొక్క గతులని, మనము గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి పంచాంగం అని చెప్తున్నాం. ఈ పంచాంగంతోనే తిథివార నక్షత్రాలు చెప్తున్నాం, పండుగలు చేసుకుంటున్నాం. ఈ గ్రహాలేంటి? జ్యోతిష్యంలో ఒక భాగం. ఈ గ్రహ సంచారం ఏంటి? జ్యోతిష్యంలో ఒక భాగం. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టే మనము పంచాంగాన్ని సృష్టించుకున్నాం. ఆ పంచాంగంలో యాక్యురేట్గా 40 సంవత్సరాల తర్వాత వచ్చే గ్రహణాన్ని మనం ఇక్కడ వ్యక్తం చేస్తున్నాం, పంచాంగంలో డిస్ప్లే చేస్తున్నాం. అంత అక్యురేట్గా ఉంటాయి అంటారా? ఎస్. 2025లో లేదా 2029లో 2039లో గ్రహణం మేము ఒక డేట్లో రాసామండి. ఆ రోజు ఫలానా ప్రాంతంలో గ్రహణం వస్తుంది, సూర్యుడు మొత్తం కనిపించకుండా చీకటిగా అయిపోతాడు. వాస్తవంగా ఇవైతే జరుగుతున్నాయి. మరి అది ఎలా, ఏ క్యాలిక్యులేషన్ అండి? గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి చేస్తున్నాయి. ఇవి నిజంగానే బాగున్నాయి, కానీ దీన్ని బిజినెస్ చేసుకున్నటువంటి దొంగ పండితులని ఎలా ప్రజలు అనేది తెలుసుకోవాలి? వాళ్ళని ఎవరు దొంగ ఎవరు మంచి అనేది తెలియని పరిస్థితి కదా గురువు గారు, మీకు తెలిసిందే. ఒకటండి, ఇప్పుడు నేను ఫలానా వాళ్ళు దొంగలు, ఫలానా వాళ్ళు మంచి అని చెప్పే రైట్స్ నాకు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని కానీ ఒక ఆమ్ ప్రజలు, కామన్ పీపుల్ ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలి? పండితుడికి ఆయనకి జ్యోతిష్యం వచ్చని
పంచాంగ శ్రవణం చాలా బాగా చెప్తాడని, లేదు ఒక ముహూర్తాన్ని చాలా బాగా పెట్టగలడు, ఈయన చెప్తూనే నాకు ఫలిస్తున్నాయి అని చెప్పి రిజల్ట్ వస్తాయి. కొన్నిసార్లు ఆయన అబద్ధం చెప్పినా రిజల్ట్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఆమె ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాబా పాప అంటే మా బాబా అంటాడు అనుకుందాం, ఓకే, బాబే పుడతాడు అనుకో, ఓకే, పాప అంటే పాప పుడుతుంది అనుకోండి. కొన్నిసార్లు బాబు అన్నప్పుడు పాప కూడా పుట్టేయచ్చు. ఓకే, ఇలా ఈ రకంగా డబ్బుల్ని క్యాచ్ చేసుకుంటున్నారు. ఓకే. సో అసలు ఆయన చెప్పేటువంటి జ్యోతిష్యం కానీ, ముహూర్తం కానీ, పంచాంగం కానీ ఏ రకంగా అతను కరెక్ట్ పండితుడు అని చెప్పి ఒక నార్మల్ ప్రజలు ఎలా తెలుసుకోవాలి అసలు ఆయన్ని? ఎస్. ఇప్పుడు యూట్యూబుల్లో అనేక వీడియోలు వస్తాయి, అనేక విషయాల గురించి విపరీతంగా వీడియోస్ వస్తాయి. ఇప్పుడు చూసేటటువంటి వాళ్ళు, ఇప్పుడు మీరు నార్మల్ పర్సన్ ఎలా దాన్ని క్యాచ్ చేయాలి అంటే, సబ్జెక్ట్ ఉందా లేదా అన్నది, ఇప్పుడు నాకు పలానా యూనివర్సిటీ ఈ సర్టిఫికేట్ ఇచ్చిందని నేను డిస్ప్లే ఏం చెయ్యను. నాలెడ్జ్, మినిమం కామన్ సెన్స్ ఉంటుందండి. ఇప్పుడు యూట్యూబ్లో వీడియో తీసి కామెంట్ పెట్టే అంత టాలెంట్ ఉన్న పర్సన్కి మినిమం కామన్ సెన్స్ ఉంటుంది. ఇతను చెప్పేది జెన్యూనా కాదా, కమర్షియల్ ఆస్పెక్ట్లో చెప్తున్నాడా, లేదా ఇతను చెప్పేటటువంటి మాటల్లో ఎంతవరకు నిజాయితీ ఉంది అనేది మినిమం తెలుస్తుంది. దానికి 100% ఆన్సర్ రాదు. ఎలా దొంగ జ్యోతిష్కుల్ని మనం కనిపెట్టాలి, మంచి వాళ్ళని కనిపెట్టాలంటే హైలీ ఇంపాసిబుల్. ఎలా నార్మల్గా ఏమి రాని వ్యక్తి కూడా అద్భుతంగా అతని యోగం వల్ల చలామణి అవుతాడు. ఓకేనా? అతని దశమ స్థానం బాగుండి, దశ అంతర్దశ బాగుండి, హోరా చక్రంలో లగ్నంలో గ్రహాలు ఎక్కువ ఉండి విపరీతంగా సంపాదిస్తాడు, పేరు ప్రఖ్యాతలు, డబ్బు. ఆయన ఏం చెప్తే అది అవుతుంది, ఎందుకంటే వాక్ స్థానంలో ఏ గురువు ఉంటేనో. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఇతనికి వచ్చా లేదా అనేది ఎలా మనం గ్రహించాలంటే దానికి 100% ఆన్సర్ రాదు. వాళ్ళుగా కొంతన్నా వాళ్ళు గ్రహించిగో ఈ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది, లేదా సబ్జెక్ట్ ఉందా లేదా, ఏదో నామమాత్రంగా జస్ట్ ఫార్మాలిటీగా ఏదో అడిగితే ఇలా చెప్తున్నాడా, దాటేస్తున్నాడా, వాళ్ళు గ్రహించాలి అంతే. లేదు ఫలానా నా దగ్గర రండి కూర్చోబెట్టండి నేను ఎగ్జామ్ చేస్తాను అని అనడం ఎంతవరకు, ఇప్పుడు నా పని అది కాదు కదా. ఓకే. కాబట్టి దానికి పర్ఫెక్ట్ ఆన్సరు మీరు నన్నే కాదు, మీరు ఎవరిని అడగండి రాదు. ఎవరిని అడగండి నేను గొప్ప, నాకు పలానా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉంది, లేదంటే పలానా నేను ఇన్ని సంవత్సరాలు ఈ విద్యలో ఉపాసన పొందాను, లేదంటే ఈ మంత్రసిద్ధి పొందానని చెప్తారు తప్ప పక్క వాళ్ళు హైలీ ఆన్సర్ పర్ఫెక్ట్గా రాదండి. ఇందులో చాలా మంత్రసిద్ధులు ఉంటాయి అని కూడా చెప్తా ఉంటారు. లక్ష్మీకాంత్ శర్మ గారి యొక్క డిగ్రీ ఏ లెవెల్లో ఉంది, ఏ స్థితిలో ఉండి మీరు చెప్పగలిగేటువంటి స్టేజ్లో ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్యము శాస్త్ర సంబంధితంగా నాలెడ్జ్ని ప్రసాదిస్తే దాన్ని వ్యక్తం చేయాలి. ఇప్పుడు బుధుడు దశమంలో ఉన్నాడు, కేంద్రంలో బుధుడు ఉంటే నీకేంటి తిరుగులేదు అనే వే ఆఫ్ స్టైల్లో వెళ్ళకూడదు. వెంటనే దశమంలో బుధుడు ఉంటే కారకో భావనాశయ అంటే అతను జాబ్ చేయడానికి అనర్హుడు, లేదా జాబ్ సరిగా చేయడు, మూడీ ఫెలో, లేదంటే జాబ్లో స్థిరంగా ఉండడు, పర్మనెంట్ జాబ్ అనేది అతనికి ఉండకపోవచ్చు అనే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూడండి, అది మంత్రసిద్ధి. లక్ష్మీకాంత్ శర్మ ఏ స్థాయిలో ఉన్నాడు అంటే అది పబ్లిక్ ఆన్సర్ ఇవ్వాలి. ఈయన నా నుంచి నేను ఎలా చెప్తానంటే, జ్యోతిష్యము సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే మన వాక్శుద్ధి ఫలించాలి. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వివాహం గురించి, 2025లో అక్టోబర్ లోపు వివాహం అవుతుంది అని నేను రాసినప్పుడు ఎగ్జాక్ట్ అక్టోబర్లో అవుతుందని రాయకూడదు, అది అధర్మం. ఎందుకంటే అతని డేట్స్ నీకు ఎలా తెలుస్తాయండి మాట. రెండోది, ఎగ్జాక్ట్ అక్టోబర్లో అవుతుందంటే అక్టోబర్లో మూడాలు ఉంటాయి, లేదు అక్టోబర్ లోపు అంటే అతను విదేశాల్లో ఉన్నాడు. నేను రాసిందే చెప్తున్నాను. రీసెంట్గా 2 days బ్యాక్ విదేశాల్లో ఉన్న వ్యక్తికి వీసా ప్రాబ్లం ఉండొచ్చు, డేట్స్ దొరక్కపోవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. బట్ అక్టోబర్ దాటదు అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే, అతని గోచార ఫలితం కానీ జాతకంలో దశ అంతర్దశ విదశ ఉంటుంది. మళ్ళీ ఆ విదశ స్థానాన్ని బట్టి గ్రహాలు ఎటు మారుతున్నాయి అన్నదాన్ని బట్టి ఈ టైం నుంచి ఈ టైం లోపు అవుతుందని చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా తపస్సుతో ఆధారపడి ఉంటాయి. సబ్జెక్ట్ రావడం ఒక ఎత్తు అయితే, తపస్సు అన్నది అంటే ఒక పలానా దేవి ఉపాసన, లేదా పలానా దత్త ఉపాసన, పలానా దైవాన్ని మనము అక్షరలక్ష జపం చేసి ఆ దైవాన్ని మనం ఉపాసన చేసి మంత్రసిద్ధి పొందితే నీకు సత్సంకల్పం, నీకు ఒక సంస్కారం ఏర్పడుతుంది. సంస్కారం ద్వారా నువ్వేం చేస్తావు, విచక్షణ జ్ఞానం కోల్పోకుండా వచ్చిన వాడి యొక్క బాధని ఫస్ట్ నీ మనసు స్వీకరించాలి. ఏంటి చెప్పు, ఏంటమ్మా బంగారం పోయిందా,
బంగారం ఇగో 10 రోజుల్లో దొరుకుతుంది, 10,000 రూపాయలు ఇస్తే నేను ఒక యంత్రం ఇస్తా, నీ బంగారం దొరుకుతుంది, ఓకేనా అని నువ్వు అసలు ఒక కామన్ నీ దగ్గరకు వచ్చేది భోజనం చేయడానికో లేదంటే జస్ట్ ఒక ఫార్మాలిటీగా ఒక చొక్కా కొనుక్కోవడానికో. నార్మల్ పర్సన్కి నీకున్న తేడా ఏంటంటే 2 చేతులు జోడించి నమస్కరిస్తారు. ఆఖరికి ఒక మినిస్టర్ అయినా దండం పెడతారో పెట్టరో కానీ ఆ మినిస్టర్ స్థాయిలో ఉన్నవాడు కూడా నీకు దండం పెడతాడు. ఎందుకో తెలుసా? వన్ అండ్ ఓన్లీ నీలో ఉన్న మంత్ర దీక్ష, వాక్కు. అది నీకేమవుతుందంటే ఈ తపస్సు నిన్ను ఆవహిస్తే నీకు సంస్కారం వస్తుంది. ఆ సంస్కారం ఏం చేస్తుందో తెలుసా? ప్రతి పర్సన్ దగ్గర డబ్బు ఎంత ఉందనేది చూడదు, వాడి బాధను ఎలా విముక్తి చేయాలన్నది ఆటోమేటిక్గా నీ మైండ్ నీకు చెప్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి? ఆ అధిష్టాన దైవం యొక్క తపోశక్తి. కాబట్టి లక్ష్మీకాంత్ శర్మ నాకు తెలిసి సబ్జెక్ట్లో ఎంత గొప్పవాడు అంటే భగవంతుడి అనుగ్రహం ఎంత ఉంటే అంత, అంతే అండి. ఇంకొకటి మీరు అడిగిన దాని ప్రకారం జ్యోతిష్యం ఒక్కటే తెలిసి ఉంటే కాదు, దానికి ఎంతో కొంత కాదు 100% తపోజ్ఞానం ఉండాలి. తపోజ్ఞానం లేకుండా నేను రోజు 2 చేతులు జోడించి దండం పెడితే ఒక దీపం ముట్టిస్తాండి, అంతవరకు అయితే ఓకే, మిగతా అంతా నా భార్య చేస్తుంది అంటే ఓకే, అది అన్ని రంగాలకు చెందుతుంది, జ్యోతిష్యానికి కాదు. జ్యోతిష్యం అక్షరం భగవంతుడి యొక్క వాక్కు, అమ్మవారి వాక్కే. ఎదుటివాడి జీవితం అంటే అంత సరదాయం కాదు కదా. నిన్ను నమ్మి 40 లక్షలు కాదు, 4 కోట్లు ఈ వైన్ స్టాండర్లో పెట్టారు. సో అండ్ సో పర్సన్ని నమ్మి మొత్తం మునిగిపోయారు. అంటే ఒక పండితుడు చెప్తే. కాబట్టి ఆ 4 కోట్లు రికవరీ అతనికి కావాలంటే ఏం అమ్ముకోవాలి, అతని పరిస్థితి ఏంటి? నీకు నోటుకొచ్చి నువ్వు చెప్పావు ఈ 2 గ్రహాలు శని రాహువులు కలిసి ఉన్నారని చెప్పారట. ఒక కాంబినేషన్ ఆధారంగా తీసుకోవద్దండి. హోరా చక్రం ఉంటుంది, D10 చార్ట్ ఉంటుంది, లగ్న భావచక్రాలు ఉంటాయి, అసలు దశమాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ప్రధానంగా ఏ గ్రహాన్ని అంటే ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, వీటిని బట్టి ఎగ్జాక్ట్ ఈ బిజినెస్లో నువ్వు రాణిస్తావు, నీకు తిరుగులేదు ఈ టైంలో అని ఒక మనకు ఆ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఆ మనిషి యొక్క వీక్నెస్ మీకు బిజినెస్గా కనపడట్లేదు. ఎక్కడ వీక్ అయ్యాడు ఆ మనిషి? అసలు ఇప్పుడు ఆ మనిషి ఏంటంటే ఈ టెండర్ వేస్తే నాకు వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆ పండితుడి దగ్గరికి వెళ్ళాడు. సో ఈ పండితులందరికీ వాడు అవసరము, ఈయనకి బిజినెస్ అవ్వట్లేదా? ఎందుకంటే పండితులు ఏ రకంగా సమర్థించుకుంటారు అది? నో దాన్ని అవుట్ కమర్షియల్ బిజినెస్ గా చేసుకోవాలని చెప్పేసి ఇతర ఏ మతాల్లో లేదు. కేవలం హిందుత్వంలో ఈ పండితులు కూడా కేవలం జ్యోతిష్యం చెప్పే వాళ్ళ మీదనే ఈ అపారమైన ఒక రాంగ్ మచ్చ అనేది ఉంది. యాక్చువల్ చాలా మంది కాదండి, తప్పదు. ఏ మతం? ప్రతి మతంలో ఉందండి. ప్రతి మతం తాయెత్తులు అమ్మేవాడు తాయెత్తులు అమ్ముతున్నాడు, కొబ్బరి నూనె అమ్ముతున్నారు ఒక మతంలో తాయెత్తులు అమ్ముతున్నారు, ఒక మతంలో హోమాలు చేస్తున్నారు. ఇప్పుడు మతానికి దీనికి సంబంధం లేదు. రెండోది అయితే గురువు యొక్క స్థాయిని బట్టి డబ్బులు సంపాదించుకునే సిస్టమ్ కూడా హిందుత్వంలో చాలా మచ్చ తెచ్చి పెడుతుంది. కారణం ఉదాహరణకు సపోజ్ ఆ దేవాలయం పేర్లు అయితే చెప్పను కానీ ఒక దశమహావిద్యా హోమం చేయించుకుంటే 10 కోట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇందాక మీరు చెప్పినటువంటి వైన్ స్టాండర్ ఆయన స్థాయిలో ఆయన ఎంత చెల్లించుకున్నారో తెలియదు. ఓకే, అసలు దీన్ని ఒక ఎథికల్ బిజినెస్ అనే అనవచ్చు కదా. నేను అదే చెప్తున్నానండి. మీరు ఏ రంగంలోనైనా ఎలాగైనా చేయొచ్చు, జ్యోతిష్యంలో ఆ పొరపాటు చేయకూడదు. ఎందుకంటే ఇది నీకు ఒక సన్నిహితంతోనో లేదంటే ఒక స్థితి ఒక పొజిషన్తోనో మనం చెప్పకూడదు. అతను ఏం చేస్తాడన్నది కూడా నేను అడగను. అడిగితే నీ గౌరవ మర్యాదలు, నీ మాట మారిపోతుంది. పోలీసు వచ్చాడు అనుకోండి, ఒకలాగా మాట్లాడతావు. ఇప్పుడు సపోజ్ ఒక ఏసీపీ వచ్చాడండి, ఏసీపీకి ఒక ల్యాండ్ సమస్య ఉంది లేదా ల్యాండ్ సేల్ అవ్వాలని ఉందనుకుందాం. ల్యాండ్ సేల్ అవ్వాలని ఉంటే అతను పోలీస్ అని నాకు చెప్తే నా వే ఆఫ్ స్టైల్ మారుతుంది. ఓకేనా? అసలు జ్యోతిష్యం అన్నదానికి మీరు అడిగారే ఎలా దీన్ని జేబులు నింపుకోవడమా లేకుంటే ఎదుటివాడి ఆశని క్యాచ్ చేసుకోవడమా, అవన్నీ జరగకూడదు. జరుగుతున్నాయి కాబట్టి మీలాంటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. లేకపోతే మమ్మల్ని ప్రశ్నించే హక్కు ఎక్కడ వస్తుంది మీకు? వాస్తవం, ఇంపాసిబుల్. ప్రతిరోజు భగవంతుడి పాదాలు పట్టుకొని అనుక్షణం వేదాన్ని వల్లించే మమ్మల్ని కూడా ప్రశ్నించే రైట్స్ ఎలా వస్తున్నాయంటే మాకు సంబంధించి మా వృత్తి అని చెప్పి ఒక వస్త్రాన్ని ధరించి అక్కడ దుర్మార్గం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అది చెయ్యకూడదు. ఎందులోనైనా దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఒక దేవాలయాన్ని సృష్టించుకొనో లేదంటే ఒక దేవుడికి సంబంధించిన వాక్కుని ఆ దేవుడు అన్నటువంటి ఒక రూపాన్ని అక్కడ పెట్టో లేదంటే దేవుడు అనే మాటలు వాడుతూనో అన్నదానం చేస్తున్నామనో లేదా అదనో ఇదనో డబ్బులు దోచుకోకూడదు. అది ఈ క్షణం మాత్రమే.
వాడి భార్య పిల్లలు ఎక్కడో ఒక దగ్గర వాడికి ఎఫెక్ట్ ఉంటుంది. ఇది అక్షరాల నిజం. ఏ వృత్తిలోనైనా మోసం చేస్తే దెబ్బ పడుతుంది. అందులో దేవుడు అన్నటువంటి మార్గంలో మనం నడుస్తున్నప్పుడు అందులో మాయ చేసి సంపాదిస్తే అది అత్యంత దుర్మార్గం. అంటే ఆ వీక్నెస్ని క్యాచ్ చేసుకున్నటువంటి పండితులకు కానీ మీకు కానీ ఉన్న తేడా ఏంటంటే ఏం చెప్తారు మీరు? 100% అలా ఉన్నటువంటి వాళ్ళకు నాకు తేడా ఏంటంటే, నేను ఇవాళ ఒక జాతకాన్ని చెప్తే నేను కష్టపడ్డందుకు నాకు ఇంత వస్తే చాలని 500 తీసుకుంటున్నాను. అదే 500 తీసుకొని ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత నాకు నేనేం గొప్ప అనట్లేదండి, మినిమం కొంతన నన్ను గుర్తుపడతారు కదా. ఈ ఫేమ్తో నేను 5,000 చెప్తే ఇస్తారు నాకు డబ్బులు. లేదా ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉందో లేదో, ఇగో దీని గురించి కరెక్ట్గా చెప్తారు అని చెప్పి నాకు ఇస్తారు. నా స్థాయి, నేను పడ్డ కష్టానికి అది చాలానే తీసుకుంటున్నాను. ఇక్కడే నేను సక్సెస్ అయ్యాను. ఇతరులకు నాకున్న తేడా అదే 100%. మీ ఉద్దేశంలో జ్యోతిష్యం అంటే ఏంటి? అసలు జ్యోతిష్యం పట్ల మీకు కలిగినటువంటి ఇంట్రెస్ట్ ఏంటి? చాలామంది పురోహితం కూడా తీసుకుంటారు, వేదాలు పఠించాలని ఏమంటే పురోహితంలో 40% జ్యోతిష్యానికి సంబంధించి కూడా ఉన్నాయి. ప్రతి పురోహితుడు జపాలు చేస్తాడు. జపాలంటే ఎక్కడి నుంచి పుట్టాయండి? జ్యోతిష్యంలోంచే. పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళి ఎక్కండి? మీరు ఇందాక వేదంలో లేదా అన్నారు. వేదంలో లేదు, కానీ వేదానికి పూర్తిగా అంటే వేదానికి సంబంధించి వేద భాగము, వేద ఉపనిషత్తులు, వేదం ఒక స్థితి అయితే, ఒకవైపు అయితే ఈ జ్యోతిష్యం కూడా మీకు తెలియకుండా ఆల్రెడీ ఇంజెక్ట్ అయిపోయింది. మనకు పెళ్లి చేస్తున్నారు, ముహూర్తం తీస్తున్నారు. ఇప్పుడు వేదంలో కూడా కొన్ని మంత్రాల్లో గ్రహాలకు సంబంధించి ఉన్నాయి. మరి వేద మంత్రం ఉంది. ఇంకోటి, అసలు వేదంలో ఎందుకు లేదు? వేదంలో ప్రత్యక్షంగా చెప్పబడలేదు, ఒక నీడలాగా ఉంది జ్యోతిష్యం. శమగ్నిరగ్నిభిస్కర చెన్నస్తపదు సూర్య శంవాతో వాత్వరపాపశ్రిత అని శని మంత్రం, అది వేద మంత్రమే, అది మూలమంత్రం కాదు. మూలమంత్రం ఉంది, మళ్ళీ శ్లోకం ఉంది, వేద మంత్రం ఉంది. మరి వేదంలో ఎందుకు ఇచ్చారు మంత్రం? అసలు లేనిది శని లేడా? శని భగవానుడే లేకపోతే అసలు మన కర్మ అనేది, అంటే ప్రతి ఒక్కడు కష్టపడడం ఉండదు. ఇలా స్తంభించిపోతాం మనం అంతే. ఆహారం వచ్చి నోట్లోకి పోతుంది, వెనక నుంచి వెళ్ళి శని భగవానుడి యొక్క కారకత్వాలు. ఇలా వేదంలో నవగ్రహ మంత్రాలు ఉన్నాయి. అసలు శ్రీకాళహస్తి క్షేత్రమే లేదా? శ్రీకాళహస్తి క్షేత్రం ఉద్భవించిందే గ్రహాలతో. ఆయనకు మొత్తం గ్రహాలే ఆయనకు ఉంటాయి. ఈశ్వరుడికి గ్రహాలని ఆయన ఏం చేస్తాడు? ఒక కవచంలాగా పెట్టుకుంటాడు. అలా మీకు చూసుకుంటే, మీరేదో ప్రశ్న అడిగారు ఇప్పుడు ఒక్క నిమిషం ముందు. ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రశ్న, అనేకమైనటువంటి పురోహితం రైట్ పురోహితం, ఎస్. కేవలం జ్యోతిష్యం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. రైట్. ఈ పురోహితానికి కూడా జ్యోతిష్యము ఖచ్చితంగా ఈ పురోహితం చేసే ప్రతి పండితుడు కూడా ఒక దానం తీసుకుంటాడు. అది పలానా రాహు దానం. అది ఎక్కడి నుంచి వచ్చాడు రాహు? మళ్ళీ జ్యోతిష్యంలోంచే. ఇంకోటి పెళ్లి ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చింది? పలానా మిథున లగ్నానికి ఈ ముహూర్తం పెట్టకూడదు, సప్తమ శుద్ధి లేదు, లేదా అష్టమ శుద్ధి లేదు, ద్వాదశ శుద్ధి లేదు, ఇగో పలానా ఉపనయనానికి ఈ శుద్ధి ఉండాలి, గృహప్రవేశానికి ఈ శుద్ధి ఉండాలి, వివాహానికి ఈ లగ్న ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చిందండి? వివాహంలో చదివే మంత్రాలన్నీ వేదంలో నుంచి వచ్చినాయి. మరి ఆ ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ జ్యోతిష్య భాగమే. వేదంలో నీడలాగా ఉంది, ప్రతి దగ్గర ఉంది. జ్యోతిష్యంలో ఉన్నటువంటి ప్రతి మంత్రం వేదాల్లో నుంచే తీసుకున్నట్టుగా కనపడతా ఉంది. ఎస్, ఒకటండి. మరి అయిపోయిందిగా, ఇంకా అది ఉందని నిరూపితమైందిగా. కానీ వేదాల్లోనే చాలా స్పష్టంగా జ్యోతిష్యం గురించి లేదు కదా అనేది. అదే నేను అంటున్నాను, నీడలాగా ఉంది. ఇప్పుడు అది ఉంటే అసలు మీరు మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు కదా, ప్రశ్నించే వాళ్ళు కాదు కదా. అంతే కదా, అక్కడ ఉన్నాక ఇంకెందుకు ప్రశ్న? కాబట్టే ఈ ప్రశ్నలు ఎదుర్కొంటున్నాం. కానీ సత్యం, జ్యోతిష్యం అన్న సత్యం. ఇంకోటి, పురోహితం చేసుకోవచ్చు కదా. ఎస్, చేసుకోవచ్చు, ఎందుకు చేయకూడదు? సరే, వేదాలు కొన్ని కాలాల క్రింద పుట్టాయనే ఒక ప్రామాణికంగా చెప్పుకోదగినటువంటి ఆధారాలు ఉన్నాయి. జ్యోతిష్యం ఎప్పుడు ఆవిర్భవించింది? అసలు దాన్ని ఎందుకు మీరు కానీ లేదా ఇంకెవరైనా సరే నేర్చుకొని ఉపదేశించాలి? లేదంటే చాలామంది మార్గం కావాలి అని అంటే దానికి జ్యోతిష్యాన్ని నమ్ముతారు, చాలా ప్రామాణికంగా తీసుకుంటారు. శుభకార్యాలైనా ఏవైనా ఇంకా మీరే చెప్పాలి. సో దీని హిస్టరీ ఏంటి అసలు? అసలు జ్యోతిష్యం అంతం అవ్వదండి. జ్యోతిష్యం మనం సృష్టించింది కాదు. వేదాలకు ఒక ప్రామాణికంగా చెప్పుకోవడానికి ఉంది, జ్యోతిష్యానికి ఏముంది అలా? ఋషి వాంగ్మయం. ఇప్పుడు నాకు నేనుగా ఎందుకు జ్యోతిష్యానికి వచ్చానంటే, నాకు ముందు దానికి ముందు అలా రాజుల కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా
ఆఖరికి దశరథుడికి కూడా పండితుడు నువ్వు ఈ పలానా యాగం చేయి, అశ్వమేధ యాగం చేయి, నీకు పిల్లలు పుడతారని చెప్పారు. ఏ ముహూర్తం పెట్టాడంటే అక్కడ కూడా గ్రహాల యొక్క రాముడు జననం ఎప్పుడు పలానా 4 గ్రహాలు 5 గ్రహాలు పలానా కర్కాటక రాశిలో ఉన్నప్పుడే రాముడు పుడతాడు, కారణ జన్ముడు అవుతాడు అని చెప్పి అక్కడ ఎప్పుడో మనకి ఈ యుగంలో పుట్టింది కాదు ఇది. ఈ యుగంలో పుట్టింది కాదు. ఎక్కడ దీని యొక్క ప్రారంభం అంటే అసంభవం చెప్పడం సనాతన ధర్మం లాగా 100% అండి. రెండోది తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే ఈ జ్యోతిష్యంలోకి ఎందుకు వచ్చారు మీరు? జ్యోతిష్యం చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే 100% అవసరమే. ఇది మేము వచ్చింది కాదు, ఆటోమేటిక్గా సృష్టిలో ఈ పలానా ఇది అని ఎలా సృష్టింపబడ్డాయో జ్యోతిష్యం కూడా మనోధైర్యం. జ్యోతిష్యం సెల్ఫ్ కాన్ఫిడెంట్ మనిషికి ఇప్పుడు కాన్ఫిడెంట్ రావడానికి అనేక దారులు ఉన్నాయండి. మేము ఎంచుకున్న దారి జ్యోతిష్యం. ఓకేనా? ఎలా అండి ఏంటి ఎలా అంటే పలానా మహేందర్ గారు ఒక వెహికల్ కార్ తీసుకుంటారు, లేదా మీరు వైట్ కలర్ కార్ తీసుకోండి, మీరు 100% మీకు లక్కీయెస్ట్ కార్ అని చెప్తే మీరు అది కార్ తీసుకుంటారు. అది మీరు పలానా గురువుని నమ్మి తీసుకుంటారు. లేదా నేను కూడా మీలాగా ఫ్రెండ్ లాగా ఉండవు చొక్కా వేసుకొని కార్ వైట్ తీసుకోవా స్టైల్గా ఉంటుంది బాగుంటుందంటే పోరా నాకు బ్లూ కలర్ ఇష్టం అని మీరు వెంటనే కొట్టేస్తారు. శాస్త్రము చెప్పింది సత్యం కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని నమ్ముతారు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు చదువుకో, మొత్తం జూదంలో సర్వనాశనం అయిపోయిన వ్యక్తిని నేను ఎవరో వద్దు నేనే, నువ్వు చదువుకో, నీ లైఫ్ అద్భుతంగా ఉంది, గురు శనుల కలయిక ఉంది నీకు, నువ్వు ఎక్స్ట్రాడినరీగా నువ్వు పలానా ఈ టైంలో నీకు విపరీత యోగాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు టోటల్ బ్యాడ్ పీరియడ్లో ఉండి నీవు సర్వము కోల్పోయి నువ్వేమనుకుంటున్నావు అంటే అసలు నీ జీవితం మొత్తం మైనస్, అసలు ఆఖరికి దేవుడు లేడు అవి లేడు ఇవి లేడని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వ్యక్తిని మోటివేట్ చేసి అతని జాతకాన్ని ఆధారంగా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి అతన్ని సరైన దారిలో పెట్టాము. అతను ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏ బలంతో నేను చెప్పాను? నేను పలానా గట్టిగా ఈ మాట చెప్పాలంటే నాకు ఏదో నా వెనకాతలు నా గురువులు చెప్పినటువంటి బలమైన నమ్మకం నాలో ఉంటే కదా మిమ్మల్ని నమ్మించేది. అదే ఆ శాస్త్రము, గ్రహాల యొక్క కలయిక, లగ్న భావము, పలానా టైంలో వచ్చే దశ, మీరు ఎదగడానికి కానీ నేను ఎదగడానికి కానీ ఇతరులు ఎదగడానికి కానీ ఒక టైం ఉంటుంది. మీకు తెలివితేటలు 18వ ఏట నుంచో 20వ ఏట నుంచో 22వ ఏట నుంచో విపరీతంగా నాలెడ్జ్ ఉంది ఒక దాని మీద, కానీ మీరు పలానా 33వ ఏటనే హైలైట్ అవుతారు సడన్గా వితిన్ 1 ఇయర్లో. ఎలా మరి? అప్పుడున్న తెలివితేటలే, అప్పుడున్న మహేందర్ గారే, అప్పుడు తినే తిండే, ఏం మార్పేం లేదు వే ఆఫ్ స్టైల్లో. మీ థింకింగ్ ఏం మారలేదు, మీ డిసిప్లిన్ ఏం మారలేదు. బట్ కాలం కలిసి వచ్చింది, సంవత్సరంలో ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి ఎన్నేళ్ళు కలిసి వస్తుంది అనేది ఉంటుంది. మళ్ళీ కొంతమంది అసలు వెనక్కి తిరిగి చూడకుండా ఉన్న రాజయోగ జాతకాలు ఉన్నాయి, కొన్ని టపేలు మనకి కింద పడే ఉన్నాయి. కాబట్టి 100% ఇక్కడ గ్రహాలని బట్టి గ్రహాల యొక్క గతుల్ని బట్టి మనిషి యొక్క లైఫ్ వెళ్తున్నప్పుడు అసలు ఎందుకు నమ్మకూడదు? ఇప్పుడు నాదే తీసుకోండి, గురువు దశమాధిపతి. ఆ దశమాధిపతి గురువు కాబట్టే పాండిత్యము జ్యోతిష్యము ఇందులోకి వచ్చాను. లెక్క ప్రకారం వేరే ఎందులో ప్రయత్నం చేసినా నష్టపోతాను నేను. అంటే మీ జాతకాన్ని మీరు చూసుకునే వచ్చారా, మీ తండ్రి గారు చూసారా? నా జాతకాన్ని నేను చూసుకునేసరికే ఇందులో ఉన్నాను నేను. మీకు తెలియదు విధి కర్మ చూడండి, ఆ గ్రహాల యొక్క కాంబినేషన్ ఆటోమేటిక్గా నిన్ను పంపిస్తుంది. సో అండ్ సో ఒక పర్సన్, మా మేనమామ, ఆయన ఏం చెప్పారు, నేను చదువుకుంటుంటే మా తమ్ముడు నేనున్నాం, ఇద్దరికీ చెప్పాడు నేను వేద పాఠశాలకు వెళ్ళి చదువుకుంటాను, సెలవులు ఎక్కువ వస్తాయట, అందరూ దండాలు పెడతారట. ఆ వయసులో ఎంత 8 ఏళ్ళు, నాకు అప్పుడు 8, 9 అనేసరికి నేను అట్రాక్ట్ అయ్యాను. మరి వాడు అవ్వలేదు, వాళ్ళ విదేశాల్లో ఉన్నాడు, అక్కడ వెల్ సెటిల్డ్ అయ్యాడు. మరి నేను అయ్యానే. వాడి దశమాధిపతి, వాడి లగ్నం వేరు, నా లగ్నం వేరు. మరి ఇద్దరికి సేమ్ టైంలో చెప్పాడు, ఇద్దరిని కూర్చోబెట్టే చెప్పాడు. నాకు ఎక్కింది వాడికి ఎక్కలేదే. అది కర్మ జ్యోతిష్యంలో ఉంది. నువ్వు పలానా ఈ వృత్తిలోకి రావాలి, పౌరోహిత్యం చేయాలి, లేదా పలానా జ్యోతిష్య భాగాన్ని అభ్యసించాలని ఉంది కాబట్టే ఆ టైంలో నేను వెళ్ళాను, మా తాతగారిని అడిగాను, ఉపనయనం చేశారు, వేద పాఠశాలలో వేశారు. మరి అతనికి కూడా ఇంట్రెస్ట్ రావాలి కదా. అతను నాకన్నా ఇంకా సంవత్సరం చిన్నవాడే కదా. ఎప్పుడన్నా రీగ్రెట్గా ఫీల్ అయ్యారా ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు? అలాంటి సందర్భాలు ఏమన్నా వచ్చాయా? ఏమి రావు అని చాలా గర్వంగా ఫీల్ అయినట్టుగా ఎప్పుడన్నా? అవి కూడా ఎందుకు ఫీల్ అవ్వడానికి ఏం లేవండి. ఎందుకంటే సమాజం రాను పండితుల్ని అగౌరవపరుస్తూనే ఉంటుంది. అండ్ రాను ఖచ్చితంగా ఈ ఫీల్డ్ని, ముఖ్యంగా జ్యోతిష్యం అవనివ్వండి అండ్ పౌరోహిత్యమేమో చులకన, జ్యోతిష్యమేమో నింద వేయటం, లైక్ దోచుకుంటున్నారని, ఇతరుల యొక్క మానసిక ఆశని క్యాష్ చేసుకుంటున్నారని, ఇవి లైఫ్ లాంగ్ ఉంటాయండి. కలియుగంలో
ఖచ్చితంగా ముఖ్యంగా ఈ రాబోయే తరాల్లో 100% జ్యోతిష్యం పైన నెగిటివ్ అనేది వస్తూనే ఉంటుంది. కానీ దీన్ని నమ్మే వాళ్ళు పెరుగుతుంటారు, తగ్గరు. ఎందుకంటే ఇది సత్యం అండి. సత్యం ఎప్పుడూ అంతం అవ్వదు. మీరు ఎంత ప్రచారం చేయండి. ఒక 10 మిలియన్ సబ్స్క్రైబ్స్ ఉన్న ఛానల్ తీసుకొని పొద్దున్నుంచి తెల్లవార్లు ఇదే పనిగా కూర్చోండి. జ్యోతిష్యం అనేది 1% కూడా క్రేజ్ తగ్గదు. అంటే ఎన్ని ఛానల్ ముక్కుముడిగా దాడి చేసి అసలు అసంభవం అండి. అసలు తగ్గదనడానికి కారణం ఏంటంటే నేను ఇంకొకరు దిగ్గజాలం ఉండి ఏదో మేము బలంగా ముందుకు వస్తామని కాదు. మేమేం ఒక్క అడుగు కూడా ఏం మా టైం వేస్ట్ చేసుకోం. మీతోనో 10 నిమిషాలు మాట్లాడితే నాకు జాతకం నేను చెప్పే టైం అని ఒక్క నిమిషం కూడా నేనేం అడుగు వెనక్కేను ముందుకేను దాని గురించి. బట్ సత్యం ఎప్పుడు అంతం అవ్వదు. పుస్తకాల్లో ఉంది, వేదంలో ఉంది. మా గురుగారు చెప్పారు, మహేందర్ కాదు ఇంకెంతమంది వచ్చినా దాన్ని ఏం చేసుకున్నా సత్యం అంతం అవ్వదని అక్కడ ఉంది కదరా. శాస్త్రం మీద ఉన్న అంతే, అది గొప్పదండి, అది గొప్పది అంతే. గురుగారు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో కావచ్చు, లేకపోతే వేదాల్లో కావచ్చు, కలియుగంలో బ్రాహ్మణులు వేదాలు చెప్పడం మానేస్తారంట, మంత్రాలు చదవటము అంటే క్షీణిస్తూ ఉంటుంది, తగ్గుముఖం పడతా ఉంటుంది అని అంటుంటాం. అది కొద్దిగా క్రమంగా కనపడుతున్నట్టుగా కూడా 100% కనపడుతుంది. ఈ రోజుల్లో వేద పాఠశాలలు అంతం అవ్వటం కానీ, అంటే ఒకప్పుడు గల్లీకి ఒకటి ఉండేవి అంటే అప్పట్లో. అవును, ఇప్పుడు అలా వేద పాఠశాల అంటే కీసరలో ఇంత పెద్ద హైదరాబాద్లో ఒక 4 చోట్ల వెతుక్కుంటే కానీ దొరకని పరిస్థితి. అయితే వేదంలో చెప్పినట్టుగానే ఇందాక మీరు శాస్త్రాన్ని నమ్మి బలంగా ఇది ఎప్పటికీ అంతం కాదు అన్నట్టు చెప్పారు. కానీ చూస్తుంటే కొంత కలి ప్రభావం ఎక్కువగా కనపడుతున్నట్టు, బ్రాహ్మణుల మీద కానీ మీలాంటి గురువుల మీద కానీ నమ్మేవాళ్ళు సంఖ్య పెరుగుతూ ఉన్నప్పటికీ విద్వేషం రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉన్నారు. ఏ రకంగా చూస్తారు ఇలాంటి పరిస్థితుల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% దాని గురించి బాధపడాలి. బాధపడడం తప్ప ఏం చేయలేము. రెండోది, ఈ వేదాన్ని లైక్ స్మార్థం అంటే ఇందులో 2 భాగాలు ఉంటాయి. వేదం ఒకటి, స్మార్థం ఒకటి. అంటే ఈజీగా నేర్చుకొని త్వరగా అయిపోయి బయటికి వచ్చి ఇన్కమ్ వెతుక్కునే భాగం స్మార్థం. వేదం ఏంటంటే కొంత టైం టేకింగ్ ప్రాసెస్. అదంతా కూడా చాలా పెద్ద, లైక్ మీకు చెప్పాలంటే అది చిన్న పుస్తకం అయితే అది చాలా పెద్ద పుస్తకం. దాన్ని పూర్తి చేయాలంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇందులో చేర్చడానికి కూడా తల్లిదండ్రులు ఎవరు చేరుస్తున్నారంటే, ఏ గత్యంతరం లేక తండ్రి అసమర్థుడైతే తల్లి పిల్లల్ని వేద పాఠశాలలో వేస్తుంది, లేదా తండ్రికి పూర్తిగా చదివించలేని స్థితి ఉంటే వేద పాఠశాల వేస్తున్నారు తప్ప. ఇప్పుడు బ్రాహ్మణులలో ఒక వ్యక్తి 2,70,000 సంపాదిస్తాడు, వాళ్ళ భార్య 1,30,000 1,40,000 సంపాదిస్తుంది, వాళ్ళ ఇన్కమ్ ఆల్మోస్ట్ 4 లక్షలు అనుకోండి. వాళ్ళ పిల్లలు వేదంలోకి రారు. అబ్రాడ్ స్టడీస్, అబ్రాడ్స్ కానీ ఇంకోటి కానీ ఏదైనా. పేదరికంలో ఉన్న బ్రాహ్మణ ఫ్యామిలీస్ మాత్రం 100% మీరు ఏ వేద పాఠశాలకు వెళ్ళండి, మీ మైక్ తీసుకొని మీ నాన్న ఏం చేస్తారని అడగండి. అంటే ఉంటారు ఒక 2-3 మహానుభావులు, చాలా రేర్. ఇంకా నేను 2-3 సాహసించి అంటున్నాను. ధర్మం మీద ఇష్టాన్ని ఉంచి, ధర్మం మీద వేదం మీద ఇష్టం ఉంటుంది తప్ప వాళ్ళు ముందడిగేసి పంచగట్టుకొని వపనం చేసుకొని శిఖ పెట్టుకొని అంటే ఎవరు చేయరు. వపనం చేసుకున్న అంటే ఈ వృత్తిలో ఉన్న వాడికి దండం పెడతారు, కానీ వాళ్ళు మాత్రం ఆ వృత్తిలోకి వచ్చి తపస్సు చేయండి, హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి అంటే చెయ్యరు. రెండోది, ముఖ్యంగా అసలు పౌరోహిత్యం అనేది పూర్తిగా చిన్న చూపు. పౌరోహిత్యం అనేది చిన్న చూపు అయిపోయింది. అక్కడ చదివే వాళ్ళు లేరు, ముందు చదువుకునే వాళ్ళు లేరు, చెప్పే వాళ్ళు ఉన్నా చదువుకునే వాళ్ళు లేరు. అందుకే మీరు చూడండి, కొన్ని దేవాలయాల్లో అభిషేకం చేసేటప్పుడు మంత్రాలు వింటే అన్ని అపాక్షరాలు, సుస్వరం లేని మంత్రాలు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ రుణాయ చ నమ శంగాయ చ. ఆ అనుదాత్త ఉదాత్త స్వరితాలు ఉండవు. ఇంకోటి నమ సోమాయ చ, అక్కడ మాకు దీర్ఘం ఉంది అన్న విషయం తెలియదు. బేసిక్గా గణపతి పూజ వస్తే పౌరోహిత్యం చేయటం ఓకే, వాళ్ళకున్న బాధలు, ఆర్థిక బాధలు, ఇబ్బందులు ఓకే, కానీ ఇక్కడ దానివల్ల వచ్చే పాపాన్ని మర్చిపోతున్నారు. కామన్ పీపుల్కి తెలియదు కదా. పిండ ప్రదానం, నేను ఒక మంత్రం విన్నాను, దాన్ని ఏమంటారు, పుష్కరాల్లో పిండ ప్రదానం కొన్ని దేవతా మంత్రాలతో చేస్తున్నారు. ఇంకా అంటే అతనికి రాక మంత్రాలు ఏది పడితే అది చెప్పేసి చేయడం. అంటే ఇక్కడ ఏమైపోయింది, వేద పాఠశాలలో పిల్లలు లేరు చదువుకునే వాళ్ళు. ఉన్నవాళ్ళు ఎవరంటే ఇలా ఆర్థిక సాధక బాధలు ఉండి ఇబ్బందులు, తండ్రి అసమర్థుడు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మా అంటే 3 లక్షల మంది తయారవుతారు అనుకుందాం, 2 ఏళ్లకో సంవత్సరానికో. ఇక్కడ రిక్వైర్మెంట్ ఎంత ఉంది? 7 లక్షల మంది ఉంది. ఇక మిగతా వాళ్ళంతా ఎవరు? రిటైర్డ్ పీపుల్స్. వాళ్ళు పుస్తక భాగం చదువుకొని వాళ్ళు చెయ్యొద్దనట్లే, బట్
అది కూడా పాపమే. నువ్వు అపస్వరం అపాక్షరంతో అసలు మంత్రాన్ని అపస్వరం పలికితేనే అదొక పాపం. అలా కొన్ని అంటే ఇది పౌరోహిత్యం అనేది ఒక చిన్న చూపు అయిపోయింది, క్షీణిస్తుంది. ఇందాక నేనేం చెప్పా, ఇంకా కొన్ని రోజుల పాటు వెళ్తే దీని మీద అంటే లైక్ దుష్ప్రచారం పెరిగిపోతుంది. ఇక పౌరోహిత్యం అంటే ఎవరు పడితే వాళ్ళు చేస్తారు. ఎందుకంటే చదువుకునే వాళ్ళు లేనప్పుడు, ఇప్పుడు మీకు అర్జెంట్ అవసరం అండి, మీరు గృహప్రవేశం చేసుకోవాలి, మీకు బ్రాహ్మడు లేడు, మీరు ఏం చేయాలి? ఎవరో ఒకరిని తీసుకొచ్చుకుంటారు. అతను ఎలా చదువుతున్నాడు ఏంటి అనేది మీకు తెలియదు. మీకేం తెలుసు? ఏమీ తెలియదు. ఇప్పుడు పుణ్యాహవాచనలో ఒక మంత్రం ఉంటుంది. అసలు పుణ్యాహవచనమే రాకుండా 3 చెంబులు పెట్టి అటు నీళ్ళు ఇటు నీళ్ళు షర్బత్ కలిపినట్టు అక్కడ చేయించి మీకు అటు నీళ్లు జల్లిస్తాడు గోమూత్రంతో. అది పాపమే కదా, మీకు తెలియదు. అందులో మీకు 1% మీకు ఉంటుంది, కొంత పాపం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ప్రోడక్ట్ ఎలా అయితే మనం ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకుంటామో, ఈ పండితుడు చేయిస్తాడా లేదని కొంత జ్ఞానం లేనందువల్ల మీకు కొంత పాపం అంటుకుంటుంది. అంటే పండితులను ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలనేది కూడా బాధ్యతే, యజమాని బాధ్యత అది. మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు సుస్వరంగా మంత్రం లేకుండా, లేదంటే జపం కూడా ఇప్పుడు జపానికి ఉన్న సీక్రెట్ చెప్తాను నేను. జపానికి బ్రాహ్మడు వస్తాడు, కూర్చుంటారు, మిమ్మల్ని పిలుస్తాను, అయ్యా మీకు పెళ్లి కావాలని నన్ను ఆశ్రయించారు. నేనేం చేస్తా, అయ్యో ఈ పెళ్లికి శుక్రగ్రహ దోషం ఉంది, శుక్రగ్రహ జపం చేయాలని చెప్పి మిమ్మల్ని కూర్చోబెట్టి 4 బ్రాహ్మణులను పిలిచి జపం చేయిస్తా. అతని నోట్లో మాల తిప్పుతూ ఉంటాడు, మంత్రం రాదు అనుకుందాం. నేను ఎవరిని విమర్శించట్లే, వాళ్ళ భిక్ష, పండితుల యొక్క భిక్ష నా జీవితం. కానీ యజమానికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు నమ్ముకున్న మహేందర్ నన్ను నమ్ముకుని నా దగ్గరికి వచ్చి పూజ చేయిస్తుంటే, నేను శుక్రంతే అన్యద్యతంతే అన్యద్విషరూపే అని సుస్వరంగా శుక్రగ్రహ మంత్రం చదవని వాడిని తీసుకొచ్చి నోట్లో మంత్రం చదువుకుంటూ, ఆ మంత్రం చదువుతున్నాడో లేదో నాకు తెలియక ఆయనకు జపం అయిపోయిందని తీర్థం ఇచ్చేసి పంపించేస్తే, ఆయనకు పెళ్లి కుదరకపోతే వచ్చి లక్ష్మీకాంత్ శర్మ జాతకం చెప్పాడు కానీ ఫలించలేదని నా మీద నిందేస్తే, ఇదంతా ఎక్కడ మొదలైంది? బీజం అక్కడ. ఆ బ్రాహ్మణుడు సుస్వరంగా ముందు జపం చేయాలి. నువ్వు జపం చేసేటప్పుడు వచ్చే కామన్ మ్యాటర్ చెప్తాను. ఈసారి మాత్రం జగన్ ఖచ్చితంగా గెలుస్తాడు, లేదంటే కాదండి నిన్న ఇలా కాదు, కానీ 100% నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఇటు తిరిగింది. లేకపోతే అసలు లోకాభిరామాయణం మాట్లాడుతావు తప్ప, నువ్వు 300 రూపాయలు దక్షిణ తీసుకుంటున్నావు, లేదా 600 తీసుకుంటున్నావు. నువ్వు యజమానికి నీ బాధ ఏంటి? యజమానికి కావాల్సిన వివాహం నువ్వేం చేయాలి? ఇక్కడ నువ్వేం చేయాలండి? జపంలో నేను అందుకే జపం చేసేటప్పుడు ఫోన్స్ అన్నీ బయట పెట్టిస్తా. అన్నీ బయట పెట్టాలి, బయట పెట్టాల్సిందే, లేకపోతే నువ్వు రావద్దు. వద్దు, మీ స్థాయికి నేను తగిన వాడిని కాదు, బయట పెట్టాల్సిందే ఫోన్లు. ముందు సర్వము మనిషిని భ్రష్టు పట్టించేది ధ్యానం. ఇక్కడ జపంలో నేను చెప్తున్నాను, నీకు మనసు లోపించేది ఎక్కడంటే ఫోన్ వల్ల. ఎవరో ఫోన్ 11:30కు కార్యక్రమం ఉందట, 11:30కు కుదురుతుందా అని చెప్పి ఇతను జపంలోనే వాయిస్ మెసేజ్ పెడతాడు. చాలా మందిని చూసాను. నీ జపం ఏమైంది? నీకు ఇప్పుడు ఈ రోజు నీకు అన్నం పెట్టేది మహేందర్ కదా, మరి ఆ యజమానికి నువ్వేం న్యాయం చేస్తున్నావు? కాబట్టి ఇది అంతరించిపోతుందండి. నేను ఈ మాట అంతా ఎందుకు తీసుకొచ్చానంటే, బ్రాహ్మణులు గొప్పవాళ్ళు, మహానుభావులు, వాళ్ళు ఈ మాత్రం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, మహా పండితులు సుస్వరంగా న్యాయం చేస్తున్నారు కాబట్టి ఇంకా భూమి కక్ష మారకుండా మనం ఇంత ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఇక్కడ ఈ పురోహితం అంతరించిపోవడానికి కూడా పౌరోహితులు కూడా కొంత కారణమే. ఎందుకంటే న్యాయం లేని ఏదైనా సరే రాను అంతరించిపోతుంది. ఏమంటే మీరు కిరాణా షాప్ పెట్టారు, కల్తీ అమ్ముతున్నారు సార్, తెలియదు, 2 ఏళ్ళు తెలియదు, 3 ఏళ్ళు, 4వ సంవత్సరం కుప్పకూలిపోతుంది మీ వ్యాపారం. అలాగే పౌరోహిత్యంలో ఉండి జపాలు చేస్తాము, లేదంటే లైక్ ఇంకోటి పితృకర్మలు, ఎన్ని దుర్మార్గాలు. పితృకర్మ అంటే అది ఒక గొప్ప కర్మ. భోక్త చేసేటప్పుడు ఛాయ్ తాగి కాఫీ తాగి, ఆరోగ్యం షుగర్ ఉంది, ఛాయ్ కాఫీ తాగా ఓకే. టిఫిన్ చేసి భోక్తకు కూర్చుంటే అది మహా పాపం అండి. టిఫిన్ చేసి భోక్తకు కూర్చొని నీ 250, 400, 1000 రూపాయలు తీసుకొని నువ్వు వెళ్ళిపోతున్నావు. బట్ దీనివల్ల నీ కొడుకు ఎలా ఉన్నాడు, నీ బిడ్డ ఎలా ఉంది, వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావు? నువ్వు చేసే వృత్తికి న్యాయం చేయకపోతే పిల్లలకు తాకుతుంది తెలుసా. వాళ్ళు చెడు అలవాట్లు నేర్చుకోవడమో, ఎదురు మాట్లాడటమో, ఉద్యోగం లేక, పెళ్లి కాక, ఎలాగంటే ఒక బడ్డు బైరాలాగా అలా ఉండిపోతారు ఇంటి మీద. ఎక్కడి నుంచి వస్తుంది ఆ పాపం? రోజు నువ్వు 1000 రూపాయలు మోసుకొచ్చి ఇంట్లో పెడుతున్నావు ఆ పాపాన్ని, అది పెరిగి పిల్లల మీద పడుతుంది.
అందుకే నేనేమంటున్నానంటే ఈ పౌరోహిత్యం అంతరించిపోవడానికి అన్నిటికీ అంటే అంతరించిపోవడం కొంత కలి ప్రభావము సమాజం యొక్క ప్రభావం ఉంటుంది. ఇటువంటివి కూడా ఉండకూడదు అంటున్నాను. వీటి ప్రభావం కూడా పడుతుంది, తప్పకుండా పడుతుంది, నో డౌట్. ఎలాగో ఇంత శాస్త్రం చెప్పారు కాబట్టి గురుగారు, ఈ 2025 వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే అమెరికా నుంచి ఒక స్టోరీ ఎవ్రీ టైం బయలుదేరుతూనే ఉంటుంది. 2012లో అంతమైపోయిందని చెప్పారు, 2020 అంతమైపోతుంది అన్నారు. ఇప్పుడు కొత్తగా 2025 కొంత చాలా కష్టంగా ఉంటుందని భయపెడతా ఉన్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి షష్టగ్రహ కూటమి గురించి చాలా చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాయి అన్ని ఛానల్స్. అవునండి. దీని మీద మీరు చేసినటువంటి అధ్యయనాలు ఏంటి యాక్చువల్లీ? ఒక్కటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రతి సంవత్సరం ఇది కుప్పగూలిపోతుంది లేదా సునామీ వస్తుంది. అసలు మనకు మహర్షులు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుష్ను రాసేశారు. 4,20,000. అది జరగంది, ఇదేం కుప్ప కూలిపోదు. అయితే ఏమవుతుందంటే మన కలుషితం వల్ల అన్నీ చచ్చిపోతూ మనం జనాభా తగ్గిపోతుందేమో తప్ప కలియుగం ఏమో అంతం అవ్వదండి. ఆల్రెడీ ఆయన రాసుకొని వచ్చాడు, కలిపురుషులు రాసుకొని వచ్చాడు. మన వల్ల చేయగలిగేది ఏంటంటే ఈ ప్రకృతిని డిస్టర్బ్ చేయొద్దు, కలుషితం చేయొద్దు, వీటిని మనం డిసిప్లిన్గా ఉంటే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేపు నెక్స్ట్ ఇయర్ 2012లో 12 అన్ని 12s వచ్చాయి, సునామీ వస్తుంది, భూమి అంతమవ్వడం అనేది జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవాళి అంతమవుతారు, భూమికి ఏం కాదు, అదే సేమ్ తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది, మళ్ళీ కొత్త, ఇవన్నీ కామన్, ఎక్కడికి పోవు. కలియుగం అయిపోతుంది, మళ్ళీ ఇంకో యుగం వస్తుంది, మానవాళి అంతమవుతారు అంతే. రెండోది, ఎటువంటి ప్రతి సంవత్సరం ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 100 ఏళ్ళు కాదు, ఇంకా 1000 ఏళ్ళు అయినా ఇది ఉంటుంది. ఇక పాయింట్కి వస్తే ఈ షష్టగ్రహ కూటమి ఏమండి, ఈ ఎప్పుడైనా సరే ఒక రాశి. షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒక రాశిలో కలవడం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రాశిలో కలవడం అంటే ఎలా అంటే ఇప్పుడు రవి 30 రోజులకు ఒక రాశి మారుతుంటాడు, చంద్రుడు రోజున్నరకు 2 రోజులకు 2.5 రోజులకు మారుతూ ఉంటాడు, లేదు శుక్రుడు, కుజుడు, బుధుడు, ఈ గ్రహాలు శుక్ర బుధులు 45 రోజులకు అలా మారుతూ ఉంటారు. కుజ స్తంభనం అయినప్పుడు 3 నెలలు 6 నెలలు ఉంటాడు, లేదంటే మళ్ళీ నెలకు 2 నెలలకు అలా మారుతూ ఉంటాడు. అలాగే గురువు సంవత్సరం, రాహుకేతులు సంవత్సరంన్నర, శని 2.5 ఏళ్ళు, ఇలా రాశులు మారుతూ ఉంటాయి. మారుతున్నప్పుడు ఆ గ్రహాల యొక్క పాపపుణ్యాలు ఆ గ్రహ రాశిలు అంటే ఆ గ్రహాల యొక్క ఫలితాలు, అవి పాపపుణ్యాలు అంటే యోగ అవయోగాలు ఆ రాశి వారిపైన చూపిస్తాయి, వాళ్ళు అనుభవించవలసిందే. ఓకేనా? రెండోది, ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి, అది పాయింట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి ఇక సమాధానం ఏంటంటే ఏ రాశిలోనైనా ఎక్కువ గ్రహాలు కలవకూడదు, కలిస్తే ఆ యొక్క స్థానాన్ని భంగం చేస్తాయి. ఓకేనా? ఇక్కడ మనకు మీన రాశిలో ఉదాహరణ తీసుకొని చెప్పరా? ఉదాహరణకు ఇప్పుడు ఎవరికైనా లగ్నాతు దశమంలో 4 గ్రహాలు ఉన్నాయనుకోండి, అబ్బా కేంద్రంలో అసలు నాలెడ్జ్ లేనివాడు ఏంటండి అని అడుగుతాడు. కొంత నాలెడ్జ్ ఉన్నవాడు, కొంత అంటే ఏమీ లేదు, కొంత ఉన్నవాడు ఏంటంటే కేంద్రంలో 4 గ్రహాలు ఉన్నాయి, నాకు విపరీతంగా యోగిస్తుంది అనే ఫ్లోలో ఉంటాడు. అసలు ఏ రాశిలోనైనా ఎక్కువ గ్రహాలు ఉంటాయి, ఇప్పుడు లగ్నానికి దశమంలో ఉంటే వాడు వృత్తిపరంగా మోసపోతాడు, లేదా నష్టపోతాడు, లేదంటే సరైన సెటిల్మెంట్ ఉండదు, లేదా సప్తమంలో ఉన్నారు 2 పెళ్ళిళ్ళు అవ్వడం, లేదా పెళ్ళి అవుతుంది, భార్య దగ్గర పర్ఫెక్ట్ ఉంటాడు, బట్ బయట చేసే పనులు అతను చేస్తూనే ఉంటాడు. ఇంకొక అదే రాశిలో శత్రువులు ఉంటే, అంటే ఉదాహరణకు శనితో రవి ఉన్నాడు, లేదా శుక్రుడితో రవి ఉన్నాడు, అప్పుడు ఏమవుతుందంటే ఇతను రెడ్ హ్యాండెడ్గా భార్యకు దొరకడం, లేదు ఉదాహరణ ఏదో తప్పు చేస్తూ సప్తమం ఒక్క భార్య విషయమే కాకుండా ఆపోజిట్ పర్సన్ అంటే ఒక దొంగతనం చేస్తూ పార్ట్నర్కి దొరికిపోవడం, ఇలా ఆ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ స్థానాన్ని భంగం చేస్తాయి. అంటే లైక్ పుత్రుడు, ఒక పిల్లల విషయంలో తీసుకోండి, పంచమంలో గురువు ఉన్నాడు అనుకోండి, సంతానం లేని వాళ్ళు ఉన్నారు, ఆలస్య సంతానం ఉన్నారు, దత్తత తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే కారకో భావనాశయ, పుత్రకారకుడు సంతానకారకుడు గురువు పంచమంలో ఉండకూడదు. అలా ఇక్కడ ఏమైపోయింది, 6 గ్రహాలు రావడం కొంత ఎఫెక్ట్ అనే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనే కాలమాన పరిస్థితి 29 మార్చు
6 గ్రహాలు కలుస్తాయి అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో. తర్వాత ఏప్రిల్, ఎంతకాలం? అదే చెప్తున్నాను, అది 3 రోజుల్లోపే ఒక గ్రహం వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి డిలీట్ అయిపోతుంది. 5 ఉంటాయి, ఆ 5 సుమారుగా ఒక 20 రోజులు ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గ్రహం వెళ్ళిపోతుంది. తర్వాత ఒక నెల 2 నెలలు, ఓవరాల్గా అన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక 3 నుంచి 4 నెలలు ఓకే ఎక్కువగా. తర్వాత దానికి డివైడ్ అయిపోతాయి. ఏంటి ఈ గృహ కూటమి వల్ల మానవాళి పైన ఎలాంటి ప్రభావం చూపుతాయని దీని అర్థమా, లేకపోతే ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్, షష్టగ్రహ కూటమి వలన మనుష్యులకు సమస్య వస్తుందా అంటే వారి జాతకంలో మీనరాశి ఏ స్థానం అయిందనేది తీసుకోవాలి. అది దశమ స్థానమా, లేదా చంద్రాతు మీనరాశి ఎక్కడుంది, లేదా లగ్నాతు మీనరాశి ఎక్కడుంది, ఒకటి పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అసలు వీళ్ళ రాశి నుంచి అంటే అదే చంద్రాతు ఈ సపోజ్ చంద్రస్థానం నుంచి ఒక 7వ స్థానం అనుకుందాం, 7వ స్థానంలోకి ఇన్ని గ్రహాలు వస్తున్నాయి అన్నప్పుడు అక్కడ ఏం చేయాలి? వైవాహిక పరంగా సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి, లేదా వివాహం అవ్వటము, లేదా వివాహము అవ్వకుండా బ్రేక్ అయిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇంకోటి, అత్యంత ప్రమాదము అనడానికి లేదు, ఎందుకంటే వ్యక్తిగత జాతకానికి కాలక్రమేణా జరిగేటటువంటి అనార్థాలకు సమస్య ఉండదు. ఇప్పుడు రాష్ట్రానికి అప్పు వచ్చిందండి, అప్పు వస్తే అందరం బాధితులమే, అందరం కట్టాలి, తప్పదు, నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఇవాళ కాకపోయినా ఇంకో 10 ఏళ్లకైనా ఖచ్చితంగా ప్రతి రూపాయితో సహా మనం కట్టవలసిందే, అది ఓకే. అలాంటిదే ఈ షష్టగ్రహ కూటమి కూడా. ఇక్కడ మీనరాశిలో జలరాశిలోకి వచ్చాయి కాబట్టి అందులో బుధుడు నీచలో ఉన్నాడు, రేవతి నక్షత్రంలో ఉగాది వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే ఎక్కువగా ప్రభుత్వం పైన అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం పైన అపకీర్తి, ఎందుకంటే రాజే ఇక్కడ భంగమయ్యాడు, ప్రభుత్వం పైన అపకీర్తి రావడం. రెండోది, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే జలరాశిలో ఉండడం ద్వారా ప్రకృతి సంబంధితమైన విపత్తులు 25లో ఉంటాయి. అందరు సహజంగా ఇదే చెప్తా ఉన్నారు, ఎందుకలా గురుగారు? ప్రకృతి పరమైన ఎందుకంటే అండి, గతాన్ని ఎప్పుడు కూడా ఏ జ్యోతిష్కుడైనా బ్రహ్మజ్ఞాని ఏం కాదు, నేనైతే కాదండి, మహానుభావులు ఉన్నారు. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఏది క్యాలిక్యులేట్ చేసుకుంటారంటే గతంలో జరిగినటువంటి వాటిని గతంలో షష్టగ్రహ కూటం వచ్చినప్పుడు ఏం జరిగింది, గతంలో పంచగ్రహ కూటం వస్తే ఏం జరిగింది, ఇవి కంపల్సరీ క్యాలిక్యులేట్ చేస్తారు. గతంలో వచ్చినప్పుడు గతంలో పంచగ్రహాలు కలిశాయి, పంచగ్రహాలు కలిసినప్పుడు మనకు కరోనా వచ్చింది. ఎగ్జాక్ట్ కలిసిన రోజే తొలి కరోనా కేసు బయటపడింది. ఓకేనా? కరోనా అనేది మనకు చాలా ఎంత డ్యామేజ్ చేసిందో మనకు తెలుసు. కానీ అంత స్థాయిలో డ్యామేజ్ అవుతుంది అని మనం భయభ్రాంతులకు అవ్వద్దు, ఎందుకంటే దానికి మించిన డ్యామేజ్ ఇంకా ఉండదు, ఎందుకంటే అంత డ్యామేజ్ జరిగింది. ఇంకోటి, ఎటువంటి డ్యామేజ్ అయినా సరిదిద్దుకునే శక్తిని మనం సృష్టించుకున్నాం. భగవంతుడు సృష్టి చేస్తే సృష్టికి ప్రతి సృష్టి మానవుడు చేశాడు ఇవాళ. కాబట్టి అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? ఇల్లు కూలిపోతే 6 నెలల్లో మళ్ళీ ఇల్లు కట్టుకునే అన్ని పరికరాలు మన దగ్గర ఉన్నాయి, ఆ బలం ఉంది. అసలు అన్నం లేని చోటు ఉంటే నువ్వు అన్నం కింద పడితే అమ్మో అనుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి సంబంధిత విపత్తులు వస్తున్నాయి, దాన్ని ఎలా ఆపుతావు, ఎలా ఆపాలి? మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు తపస్సు చేయాలి. తపస్సు చేసేవాళ్ళు ఏరి సరిపోదు, ఈ తపస్సు సరిపోదు. 100 కిలోలు బరువు నా నెత్తినేస్తే నా స్టామినా సరిపోదు ఆ 100 కిలోలు మోయడానికి. కాబట్టి ఈ పాపత్వం అనేది అక్కడ సృష్టింపబడుతోంది 6 గ్రహాలు కలిసి. దానికి మనం అంతా ఏం చేయాలంటే 100% మన మెడిటేషన్ పెంచాలి, పూజలు పునస్కారాలు 100% పెంచాలి, అవి మనల్ని కాపాడుతాయి. పాయింట్ నెంబర్ 1. రెండోది, వ్యక్తిగత జాతకానికి దాన్ని ఆమోదించకూడదు. మీనరాశిలోకి వస్తున్నది, మీనరాశి వాళ్ళు సర్వనాశనం అయిపోతారు, మీనరాశి వాడికి మొత్తం ఇక వాడు రోడ్డు మీదకి రావడం ఖాయం, అలా మాట్లాడకూడదు. మీనరాశి వాళ్ళు ఈ షష్టగ్రహ కూటమి నుంచే విపరీతంగా ఇప్పుడు భాగ్యాధిపతి దశ ఉంది. నా ఫ్రెండే, ఎవరో కాదు, నా చిన్ననాటి స్నేహితుడు, భాగ్యాధిపతి దశ ఉంది, అతనిది రేవతి నక్షత్రం, మీనరాశి. ఇంకా బాగా సంపాదించి 100% పెద్ద స్టేజ్లో రాబోయే రోజులు ఉంటాడు. 2039 వరకు అద్భుతంగా ఉంది అతనికి. కాబట్టి అలా భయాన్ని సృష్టిస్తేనే మీరు మమ్మల్ని వ్యతిరేకమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. షష్టగ్రహ కూటమి వల్ల నేను ఇచ్చే ఆన్సర్ ఒకటే, ఎవరికి ఎటువంటి విపత్తు జరగదు. రెండోది,
ప్రకృతి సంబంధితమైన విపత్తులు వస్తాయి, వ్యక్తిగతంగా డ్యామేజెస్ మోతాదులో రావచ్చు. ఎక్కువగా నీటి సంబంధితమైన విపత్తులు వస్తాయి. ఇంకా అక్కడ సూర్యుడు ఉన్నప్పటికీ ఎక్కువగా బుధుడు, శని, రాహు, చంద్రుడు, శుక్రుడు వీళ్ళందరూ కూడా అగ్ని కరువు లాంటి. అదే చెప్తున్నాను, ఇక్కడ బుధుడికి ఒక్కడికి అక్కడ డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది. రవి ఉన్నప్పటికీ మిత్రరాశే, చంద్రుడికి మిత్రరాశే, శనికి కూడా మధ్యమం, ఇంకా శుక్రుడికి పర్వాలేదు మధ్యమం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా నీటి సంబంధితమైన విపత్తులు వస్తాయి తప్ప కరువేం రాదు. నీళ్లు లేక ఇబ్బందులు ఏం పడరు, అగ్ని సంబంధితమైన ప్రమాదాలు ఏమి ఎక్కువగా ఉండవు. లాస్ట్ ఇయర్ 23-24 తీసుకుంటే అగ్ని సంబంధితమైన ప్రమాదాలు చాలా జరిగాయి. బట్ ఈ ఇయర్లో అలా ఏముండదు. ఎక్కువగా నీటి సంబంధితమైన విపత్తులు, అకాల వర్షాలు అవ్వచ్చు, సునామీ అవ్వచ్చు, లేదంటే నీటి సంబంధితమైన విపత్తులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎక్కువగా వచ్చే కరువు కాకుండా ఎక్కువగా తర్వాత నీటి సంబంధితమైన వ్యాపారాలు కూడా డ్యామేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే అన్ని వ్యవసాయ రంగంలో ఈసారి ఎక్కువగా అంటే ఎక్కువ మనం ఎక్కడి వరకు దీని ఫలితం గురువు మారే వరకే. మళ్ళీ గురువు మారితే అన్ని కంట్రోల్ చేస్తాడు. గురువు మిథున రాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో ఆగస్టులో, తర్వాత మళ్ళీ అన్ని కంట్రోల్ అవుతాయి. మీరు చూడండి, బిఫోర్ ఆగస్ట్, ఆఫ్టర్ ఆగస్ట్ రియల్ ఎస్టేట్ కూడా అద్భుతంగా బాగుపడుతుంది. అంటే ఫ్యూచర్లో సెప్టెంబర్ నుంచి బాగుంటుంది. మళ్ళీ 2025 సెప్టెంబర్ నుంచి ఖచ్చితంగా బాగుంటుంది. అప్పటి వరకు ఏంటంటే ఎక్కువగా ఈ నీటి సంబంధితంగా చేసేవన్నీ వ్యవసాయం అదే, ఈ రొయ్యల చెరువులని, చేపల చెరువులన్నీ అవే. కాబట్టి ఆ వాటిలో డ్యామేజెస్ ఎక్కువ ఉండొచ్చు, లేదా ఆ వచ్చిన పంట సరిగా వచ్చిన సేల్ అవ్వక ఇబ్బంది ఉండొచ్చు, సడన్గా రేటు పడిపోవచ్చు, అదే పండినప్పుడే అకాల వర్షాలు అప్పుడప్పుడు రావచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ అది ప్రకృతి సంబంధితంగా జరుగుతుంది. మరి ప్రభుత్వాల మీద అత్యధికంగా అవమానాలు అది ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ బుధుడు మైనస్లో ఉన్నాడు. ఏంటండి గురుగారు చెప్తూ ఇందాక మీరు చెప్పినటువంటి విషయాలు అంటే ప్రభుత్వాలకి అవమానకరంగా ఉంటాయి రాజ్యాలకి అని చెప్పారు. అంటే ఏ రకంగా చూసుకోవచ్చు? అంటే స్టేట్ రాజకీయాలు మాట్లాడాలా ఇప్పుడు, లేకపోతే సెంట్రలా, లేదా ఎనీ రాజకీయ పార్టీలకా? ఇక్కడ రాష్ట్రము మనం సృష్టించుకున్నామండి. ప్రపంచంలో ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ప్రపంచం మొత్తంలో రాజులు ఒక 170 మంది ఉన్నారు, లేదా స్టేట్ వైజ్ తీసుకుంటే ఒక 400 మంది, ఒక 1000 మంది ఉన్నారు. అందరికీ ఆమోదిస్తుంది. ఖచ్చితంగా ఎక్కువగా ఇక్కడ ప్రభుత్వంలో రూలింగ్లో ఉన్నటువంటి ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు అనుభవించే స్టేటస్, మీరు కష్టపడి ఎంత టాలెంట్ ఉపయోగించినా కలిసి రాకపోతే మీరు ఈ స్థితిలో ఉండరు. 100% ఇది ప్రూవ్డ్ అండి. ఇప్పుడు వీసా ఇంటర్వ్యూకి అందరూ నాలెడ్జ్ ఉన్న వాళ్ళే వెళ్తారు. వీసా కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇచ్చాడో తెలియదు. వాడు వచ్చి చెప్తుంటాడు, నన్ను ఏం అడగకుండా ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, వీసా ఇచ్చాడంటారు. ఒక పాపం ఆవిడ దాదాపు ఇప్పుడు 4 సార్లు రిజెక్ట్ అయింది. 100% మీరు ఇప్పుడు ఇవాళ కూర్చొని మీరు అనుభవిస్తున్న యోగం గత జన్మ పుణ్యాన్ని పట్టుకొని గ్రహాలు మీకు ఇస్తాయి. అలాగే రాజై కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా యోగాలు అనుభవిస్తూనే ఉన్నారు, అనుభవిస్తారు. బట్ దీని ప్రభావం కూడా అనుభవించక తప్పదు. కానీ దేని బేస్ చేసుకొని చెప్తున్నారు? కొంపదీసి ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఫామ్ అయ్యి కొద్దిగా క్లిష్ట పరిస్థితుల్లో అప్పులు చేసిన పరిస్థితులు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. దీన్ని చూసి మీరు ఏమైనా చెప్తున్నారా, లేకపోతే నిజంగానే శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నారా? శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకునే మాట్లాడతాను. అప్పు ఇక్కడ ఒక చోట ఏంటి, ప్రతి చోట ఉందే అప్పు, ప్రతి చోట ఉంటుంది. అప్పు అంటే అభివృద్ధి అండి. వాళ్ళు చెప్పే మాట అదే కదా, అప్పు అంటే అభివృద్ధి అంతే. అక్కడ అది ప్రమాణం తీసుకొని చెప్పడానికి ఏమీ లేదు. వాస్తవంగా అభివృద్ధి కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రం నా చిన్నప్పటికి ఇప్పటికీ అద్భుతం. ఇప్పుడు ఇది ఒక మహా అద్భుతం. రాబోయే రోజులు ఇంకా అద్భుతం అవుతుంది. ఓకేనా? అలా కాబట్టి ఇక్కడ ఎక్కడ అద్భుతం ఉంది? చాలా మంది ఇందాక మీరు చెప్పినట్టు రియల్ ఎస్టేట్ ఏం లేదు కదా. రియల్ ఎస్టేట్ ఒక్కటే లేదు, రియల్ ఎస్టేట్ ఒక్కటే, అది కూడా సెట్ అవుతుంది. సెప్టెంబర్ తర్వాత సెట్ అవుతుంది. పోనీ అదొక్కటే బాగాలేదని మీరు అంటున్నారు. ఏమండి, ఏ రంగం బాగుందని మీకు అనిపించింది? అన్ని రంగాలు బాగున్నాయి. అంటే ఇప్పుడు మిమ్మల్ని రాజకీయ నాయకుడు లాగా అడగొద్దు నేను. పర్లేదండి, అన్ని రంగాలు బాగున్నాయి. ఇప్పుడు కుప్పగూలిన సాఫ్ట్వేర్ కూడా కోలుకుంటుంది. రెండోది అసలు అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి లింక్ పెడుతున్నారు కానీ సంబంధం లేదండి. అదెట్లా? అంతవరకు చాలా మునుపటి కేసీఆర్ ఉన్న టైంలో చాలా బాగుంది అనే వ్యక్తులు ఇప్పుడు 100% బాగుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుంది, అంత దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంకా బాగుంది. అలా కాదండి, ఇక్కడ కాలక్రమేణా గ్రహాల యొక్క నాయకత్వాలు మారినప్పుడు దాని ప్రభావం ఉంటుంది. ఈయన వచ్చిన టైంకి అది వచ్చింది, ఆ నింద ఈయన మోస్తున్నారు.
రేవంత్ రెడ్డి గారు మోస్తున్నారు. అంటే ఇందాక మీరు చెప్పిన డాట్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నారు. 100% అండి. ప్రభుత్వాలు ఇంకా ఈ అవమానాలు పడతాయి ఉంటాయి. ప్రస్తుతం రూలింగ్ పార్టీ ఖచ్చితంగా నిందలు మోస్తుంది. ఇప్పుడు ఎక్కడో ఏదో ఒక చిన్న డ్యామేజ్, ఒక మరణమే జరిగింది, అది ప్రభుత్వం మీద హల్చల్ చేస్తారు. ఇప్పుడు ఇక రాబోయే రోజులు ఎక్కువగా ఉంటాయి. ఏదన్నా ఒక చదువుకునే విద్యార్థో లేదా ఇంకోటో ప్రతి ఇన్స్టెంట్ ఇంకా ప్రభుత్వానికే లింక్ పెట్టి దీనివల్లే మీ యొక్క అశ్రద్ధ వల్ల, మీ చాతగానితనం వల్ల అనేవి ఉంటాయి. అది జరుగుతూనే ఉన్నాయి, కామన్. బట్ ఈ 6-7 నెలలు ఎక్కువగా ఉంటాయి. రెండోది, అసలు రియల్ ఎస్టేట్ కుప్పగోలిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఏంటి? ఏమన్నా కాంగ్రెస్ ప్రభుత్వం సడన్గా రేట్లు లక్షలు పెంచాయా లేదా డౌన్ చేశాయా? ఏముండదు కదండి. బేసిక్ అంటే దెబ్బ పడినప్పుడు, ఇప్పుడు నాకే ఇంట్లో మా భార్యకి నాకు గొడవ అయింది అనుకోండి, నేను ఏదో ఒకటి లింక్ పెట్టుకుంటాను. ఆ రోజు నేను ఎదురు రావద్దు అంటే ఇక చూసినా వాడు అసలే ఒంటికన్ను మెల్లకన్నుడే వాడు అని నేను ఏదో అంటాను, బాధలోనో కోపంలోనో. లేదంటే ఉదాహరణకు ఒక కొబ్బరికాయ కొడితే అది డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ రోజు నాకు ఒక క్లయింట్ డబ్బులు ఇస్తా అని ఇవ్వలేదు, చూసా దీనివల్ల అయిందని నేను నా మైండ్ అన్నీ చెప్పేవాడిని. నేనే మా గురువుకి ఎవరికి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడు, రేపు పొద్దున్నే శివాలయానికి వెళ్ళు, అభిషేకం చేయి. ఎలాగూ టైం టేకింగ్ ప్రాసెస్లో పని అవుతుందండి. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, ఏ పని అయినా డిలే అయిన పని రేపో ఎల్లుండో అవ్వవలసిందే. అప్పుడు గురువులు ఏం చెప్తారంటే, నీకు ఈ గ్యాప్లో నువ్వు భయపడకుండా ఉండడానికి ఫలానా జపం చేయి. ఆ జపం అయిపోయేసరికి 6 రోజులు పడుతుంది. ఈ 6 రోజులు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఖచ్చితంగా ఇస్తాడు. పాయింట్ అది. ఓవరాల్గా మనకు ప్రభుత్వాల పైన వచ్చేటటువంటి నిందలకు రియల్ ఎస్టేట్ ఇంకోటో మనం లింకు పెడతాం తప్ప పూర్తి బాధ్యులు వాళ్ళు కాదు. వాళ్ళు శ్రద్ధ తీసుకునే అంతెందుకు, నాకు పోలీస్ శాఖ వాళ్ళు నన్ను కాపాడినంత ఎవరిని కాపాడుండరు, అంత ప్రొటెక్ట్ చేశారు నన్ను. మరి ఈరోజు వాళ్ళు నిజంగా హ్యాట్స్ ఆఫ్, నాకు ప్రత్యక్ష దైవాలు వాళ్ళే. ఎన్నో అన్యాయాలు, నన్ను ఎంతోమంది మోసం చేస్తే అన్నిటికీ వాళ్ళు ముందరుండి అన్నిటికీ న్యాయం చేశారే. కాబట్టి అలా తీసుకోవడానికి లేదు. ప్రతి దానికి కూడా ఖచ్చితంగా గ్రహస్థితి వల్లే కారణమని నేను అంటాను. గతంలో కేసీఆర్ గారు సంవత్సరానికి ఒక యాగము, హోమం లాంటివి చేసేవాడు. ఓకే. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువగా కనపడనట్టుగానే కనిపించినాయి. ఓకే. మరి మీరు కేసీఆర్ గారిని సమర్థిస్తారా, ఈయన్ని సమర్థిస్తారా? అసలు ప్రభుత్వాలు ఎలా ఉండాలి, ప్రభుత్వంలో పాలించినటువంటి నాయకుడు ఎలా ఉండాలి, ఆ రాజు ఎలా ఉండాలి అని అంటే మీరు ఏం చెప్తారు? సార్, దైవికమైన ఆరాధన చాలా ముఖ్యమండి. దేవతారాధన ముఖ్యం. రాజు చేయాలి, ఆయన పనులు మానుకొని నేను చెప్పను, కానీ ఏదో రూపేణ చేయిస్తూనే ఉండాలండి. ఎందుకంటే ప్రతిదీ మనం ఎలాగైతే ఇప్పుడు వెహికల్, ఇప్పుడు సీఎం గారు వెళ్ళే వెహికల్ని 100 సార్లు చెక్ చేస్తారు. ప్రోటోకాల్ మొత్తం ఒక 10 కిలోమీటర్ల వరకు చెకింగ్ ఉంటుంది. ఎలాగైతే ఆయన ప్రొటెక్షన్ గురించి వెహికల్ ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది అని నమ్మి చేస్తారో, భగవత్ అనుగ్రహం సృష్టిని కాపాడుతుంది, రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంటుందని నమ్మి చేయాలి. ఇన్ని చేస్తున్నాం కదా. ఒక వ్యక్తి పలానా వాళ్ళు క్యాస్ట్ వాళ్ళు అడిగితే పలానా వాళ్ళకి ఇన్ని కోట్లు, పలానా వాళ్ళకి ఈ భవనం, పలానాకి ఇది చేస్తున్నారు. అలాగే పూజలు అనేవి ఏం దుర్మార్గమేం కాదండి. పూజలు యాగాలు చేస్తే అదేం తప్పేం కాదు. మీరు డైవర్ట్ అవ్వద్దు. అవ్వను. ఏమంటున్నానంటే, రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి గతంలో, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్న గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయనకు మీకు కూడా తెలిసిందే, యాదాద్రి లాంటి క్షేత్రాన్ని నిర్మించాడు. ఓకే. అలాంటి ముఖ్యమంత్రి ఎన్నో యాగాలు, హోమాలు ఇలా బాగా తరచుగా వినిపించేవి. రేవంత్ రెడ్డి గారు కూడా మంచి వాళ్ళే, నేను అది ఏదో డైవర్షన్ చేయాలి అని కాదు, బట్ అలాంటి పూజలు, హోమాలు ఏమి వినిపించలేదు. మరి నేను అదే చెప్తున్నాను, నేను డైవర్ట్ అవ్వట్లేదు. మీకు లాస్ట్ ఆన్సర్ డైరెక్ట్ వాళ్ళ మీదనే ఆన్సర్ చెప్పండి అనేది నా ఉద్దేశం. నేను అదే చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు చెయ్యాలి. రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేసినట్టు చేయాలని నేను చెప్పను, కానీ ఏ రాజైనా సరే భగవత్ ఆరాధన చేయాలి. ఆయన కూర్చోకపోయినా చేయించడము చేయాలి, చేస్తున్నారు. ఆయన కూడా యాదాద్రి వెళ్ళడం, వాళ్ళ మంత్రులందరూ రకరకాల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాలకు వెళ్ళడం చేస్తూనే ఉంటారు. ఇంకా మేము కోరుకునే పండితులు ఎప్పుడైనా ఏం కోరుకుంటారు, ఇంకా చేయండి, అవి చేయండి, ఇవి చేయండి, రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారని చెప్పడం సహజం. ఇప్పుడున్న నేపథ్యంలో, ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రం యొక్క దృష్ట్యా ముఖ్యమంత్రి గారు ఎలాంటి హోమం చేస్తే బాగుంటుంది, సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా మీరు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్య ఆర్థిక సమస్య. మెయిన్ అదే అండి, ఆర్థిక సమస్యే. దీనికి మహాలక్ష్మి కుబేర సంపుటి ఉంటుంది. మహాలక్ష్మి కుబేర సంపుటి
చండి, గణపతి ఈ 3 దేవతలు కుబేర మంత్రంతో సంపుటి చేస్తే గణపతి కానీ నాకున్న పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను, చేయిస్తున్నాను, సక్సెస్ అవుతున్నారు. గణపతికి కుబేర మంత్రంతో సంపుటి, చండీకి కుబేర మంత్రంతో సంపుటి, లక్ష్మీదేవికి కుబేర మంత్రంతో సంపుటి చేస్తే మాత్రం 100% రాష్ట్రములో ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు అప్పేం తగ్గదు రాత్రి, కానీ ఆదాయం పెరిగితే మనకు అప్పు తగ్గే అవకాశం ఉంటుంది. అది చేస్తే మంచిది. ఇంకా ఇప్పుడున్న రాష్ట్రం పరిస్థితి దృష్ట్యా ఇంకేమైనా చేస్తే బాగుంటుందని చెప్తారా? ఇంకా అంటే పూజలు అయితే పూజలు ఇవి చేసుకోవాలి. ఇంకా మిగతావి అంటే రానున్న రోజుల్లో విపత్తులు ఎక్కువ ఉంటాయి అంటున్నారు. Yes. అవమానకరమైన పరిస్థితి ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. నిజంగానే మీరు అన్నట్టు ఇందాక రాష్ట్రానికి ఎక్కువగా అప్పుల బాధ ఒకటి ఉంది. అవునండి. రియల్ ఎస్టేట్ పరిస్థితులు, పరిశ్రమలు రాని పరిస్థితులు, కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేని పరిస్థితులు, ఇరిగేషన్ లేని పరిస్థితులు. ఒకప్పుడు ఏదో ఒక ప్రాజెక్ట్ నడిచేది, ఇప్పుడు అలాంటి ఇరిగేషన్ లేదు. లేదంటే మూసీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తానన్న సీఎం కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారేమో బడ్జెట్ ఇవ్వలేదు కేంద్రం అని చెప్పేసి, అది కూడా ఎటుపోయిందో తెలియట్లేదు. లేదండి. ఇప్పుడు ఇది మీరు ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలన్నీ చూడండి. ఇప్పుడు ఆ గ్రహాల యొక్క ప్రభావం మీ నుంచే స్టార్ట్ అయినట్టుగా, ఆ నీడ పడ్డట్టుగా ఇప్పుడు అదే నేను అన్నది, నిందలు ఎక్కువైపోతాయి. ప్రభుత్వ పరిపాలకులకు నిందలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు అది లేదని ఇది లేదని ఒకటి ఉంటే ఇంకోటి ఎట్లా ఉండదు. అన్నీ ఉండొద్దు, బాగా ఏమన్నా రెమెడీ మీరు అన్ని కోరికలు ఎప్పుడు కేసీఆర్ గారు కాదు ఎవరున్నా సరే అన్ని కోరికలు 100% ఫుల్ఫిల్ అవ్వడం అసంభవం. బాగా చెప్పారు గురుగారు. అది 100% ఫ్యాక్ట్ అండి. బట్ ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సినవి మాత్రం సెప్టెంబర్ తర్వాత తీసుకుంటారు. అన్నీ 1 by 1 క్లియర్ చేసుకుంటూ వస్తారు. ఇంకోటి ఆయన జాతకంలో కూడా గురువు మహారాజయోగాన్ని ఇస్తున్నాడు, స్టార్ట్ అవుతుంది. ఇటు కేసీఆర్ గారికి కూడా అర్ధాష్టమ శని పోతుంది, ఇద్దరికి యోగం స్టార్ట్ అవుతుంది. ఎట్లా లే ఇక్కడ వ్యక్తిగతంగా ఇప్పుడు ఇద్దరికి యోగం స్టార్ట్ అయితే ఇద్దరు సీఎం అవుతారు అలా కాదు నా ప్రిడిక్షన్. ఆయనకున్న బ్యాడ్ టైం క్లోజ్ అయిపోయింది. 2.5 years కేసీఆర్ గారికి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు 9, మళ్ళీ 2.5 సంవత్సరాలు 10, మళ్ళీ 2.5 సంవత్సరాలు 11, అంటే 7.5 ఏళ్ళు విపరీత రాజయోగంలో ఉంటారు కేసీఆర్ గారు. 7.5 సంవత్సరాలు విపరీత రాజయోగంలో ఉంటారు. అలాగే ఇటు రేవంత్ రెడ్డి గారికి వస్తే 9, 10, 11, 3 అంటే 3 + 1 4, 5, 6. ఈయనకు కూడా 6 సంవత్సరాలు గురువు కాపాడతాడు, ఇటు శని కాపాడతాడు. 2 బలమైన గ్రహాలే ఆస్ట్రాలజీలో. ఇటు గురు పాలితము ఒక వర్గం, ఇటు శని పాలితం ఒక వర్గం. అంటే స్టేట్లో ఒక బలమైన ఫైట్ ఉండొచ్చేమో వల్ల ఉండొచ్చు. అంటే 2026 ఎండింగ్లో స్టార్ట్ అవుతుందండి, అక్టోబర్ తర్వాత. ఎందుకంటే అక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చ స్థానంలోకి వస్తాడో అప్పుడు 100% విపరీతంగా ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్లే ఉంటాయి. అది ఛాన్సెస్ ఉన్నాయి. కేసీఆర్ గారు ఎక్కువగా జాతకాలని నమ్మి ఈ మౌనం పాటించారంటారా? పోనీ మరి 100% బికాజ్ ఆఫ్ మీరు చూడండి 2.5 years ఆయనకి టోటల్ అష్టమ శని. ఆయనది ఆశ్లేష నక్షత్రము, కర్కాటక రాశి, మేష లగ్నము. ఆయన పుట్టినటువంటిది 1954లో లగ్న స్థానం నుంచి శని తీసుకుంటే పాపస్థానంలో ఉన్నాడు. ఇంకోటి మేష రాశికి బాధకుడు శని, గుర్తుపెట్టుకోండి. అదే శని అష్టమ స్థానంలో రాశ్యాతు తీసుకుంటే చంద్రాతు అష్టమంలోకి ఉన్నాడు, ఇటు లగ్నాతు తీసుకుంటే బాధక స్థానంలో ఉన్నాడు. అప్పుడే కరెక్ట్గా ఎఫెక్ట్ పడింది, ఆయన అపజయాన్ని పొందారు. ఓకేనా? ఇదే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఆ టైంలో యోగం ఫామ్ అయింది. మీరు గమనిస్తే సడన్గా ఆయన ఎంత ప్రజాసేవ చేయాలని ఎంత మొత్తుకున్నా కూడా పట్టించుకున్నటువంటి ప్రజలు 3 monthsలో ఆయనకు యోగం అనేది స్టార్ట్ అయిన 3 monthsలో ఒక స్థితికి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత వితిన్ 8 months అంతే సీఎంఐ కూర్చున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇద్దరి జాతకాల్లో యోగం ఉంది. ఈ సంవత్సరం అయితే ఏమి మార్పులే ఉండవు. ఇంకోటి చాలామంది ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వాల్లో ఏమో జరిగిపోతాయి. ఏమీ జరగదు, ప్రభుత్వం ఏం కూలిపోదు. ఈ సంవత్సరం మాత్రం ఈ 100% వాట్ అబౌట్ 26 అనేది తర్వాత 2025 విశ్వవసునామ సంవత్సరంలో సీఎం ఏం మారరు. రానున్న రోజుల్లో కేసీఆర్ గారి ఆరోగ్యం కానీ మళ్ళీ ఆయన్నే ఈ రాష్ట్రానికి తిరిగి ఏలినాటి శని వచ్చేంత వరకు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉండవండి. ఏలినాటి శని ఎప్పుడు వస్తుంది? 7.5 సంవత్సరాల తర్వాత. అసలు ఇంకా చాలా టైం ఉంది. అప్పటి వరకు అయితే రాజకీయ పరంగా ఆరోగ్యపరంగా బాగానే ఉంటారు, ఏమి ఇబ్బంది లేదు. సో ఇక చూస్తే చాలామంది ఎదురు చూస్తుంది అయితే ఉగాది కొత్త సంవత్సరం రానుంది.
గత ఉగాదిలో చూసినట్లయితే చాలా బాగానే సాగింది, కానీ కొంత క్రోధినామ సంవత్సరం అని చెప్పి కొంత కోపం అనో ఏదో చెప్పారు. మరి ఇప్పుడున్న ఉగాది ఏ రకంగా ఉండబోతుంది, రానున్న ఈ సంవత్సరం మనకి ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి ఏ రకంగా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉగాది విశ్వవసు నామ సంవత్సరం అనేది శుభం, గంధర్వ యోగం అంటారు ఈ సంవత్సరాన్ని. ముఖ్యంగా ఎక్కువగా అంటే మామూలుగా ప్రతి సంవత్సరం గ్రహనాయకత్వాలు మారుతాయి, గ్రహాలు మారడం తక్కువ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం శని మారుతున్నాడు, గురువు మారుతున్నాడు, రాహు మారుతున్నాడు, కేతు మారుతున్నాడు. ప్రధానమైన అత్యంత బలమైన గ్రహాలు 4 మారుతున్నాయి. వాళ్ళున్న పొజిషన్ నుంచి వేరే పొజిషన్లోకి వెళ్తున్నాయి. అంటే 100% ఈ సంవత్సరం ఎక్కువగా శుభాలు జరుగుతాయి. పెళ్ళిళ్ళు అవ్వచ్చు, ప్లేస్మెంట్స్ మారుతాయి, ఉన్న పొజిషన్కి ఎక్కువ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సంవత్సరం. మీరు చూడండి, సెప్టెంబర్ తర్వాత ఎంతమంది ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, అందులో 70% ట్రాన్స్ఫర్స్ అవుతాయి వాళ్ళు కోరుకున్న ప్లేసెస్కి, లేదా వాళ్ళకు 100% బెనిఫిట్ అయ్యే ప్లేస్కి వెళ్ళడం, జీతం పెరగడం. ఓవరాల్గా అయితే గ్రహాల యొక్క యోగం ద్వారా ఈ విశ్వవసునామ సంవత్సరంలో శుభాలు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. పెళ్ళిళ్ళు, ముఖ్యంగా వివాహాలు ఎక్కువ జరుగుతాయి. అండ్ జీతం పెరగడం అవ్వచ్చు, ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు. ఓవరాల్ అయితే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సెప్టెంబర్ తర్వాత ఇంకా ఉంటాయి. అంటే ఎక్స్పెషల్లీ అంటే ఈ సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ అద్భుతం. ప్రభుత్వాలకైనా కామన్, ప్రభుత్వాలకైనా మనకైనా అందరికీ. అయితే గురుగారు, ప్రధానంగా హిందువులందరికీ కూడా భావించేటువంటి ఉగాది ప్రతిసారి ఎదురు చూస్తారు. అంటే శాస్త్రాన్ని ఎక్కువగా అనుసరించే వారికి ప్రతి ఉగాది కూడా ఏ రకంగా ఉంటుంది అని చూస్తూ ఉంటారు. సో ఈసారి ఉగాదిని ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి అని అంటారు? ఈసారి ఉగాది హ్యాపీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇటు మెయిన్ పెద్ద పరిశ్రమలు, ఇప్పుడు వ్యాపారాలు తీసుకోండి, అనేక ఇక్కడ రాహు ప్లేస్మెంటు, శని ప్లేస్మెంటు, గురువు ప్లేస్మెంట్ ఇవి చాలా అవసరం. ఇప్పుడు వృషభ రాశిలో శని కన్నా మిథున రాశిలో వ్యాపార యోగాన్ని ఇస్తాడు. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు చక్కటి ప్రాఫిట్స్ అనేవి లభిస్తాయి. ఏం చేస్తే మరి వ్యాపారం అభివృద్ధి? వాళ్ళ కామన్ ఏం చేస్తే అనేది ఏముండదండి. ఇప్పుడు రెగ్యులర్ బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి హోటల్స్ ఉన్నాయి, అతనికి ఆటోమేటిక్గా ఏదో ఒక అవసరాలు పబ్లిక్కి రావడం, ఆ హోటల్లో ఉండడం, స్టే చేయడం, ఇతనికి డబ్బిచ్చి వెళ్ళిపోవడం. ఈ గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది. ఇక్కడ మిథున రాశిలోకి గురువు ప్రవేశం, వ్యాపార పరంగా బాగుంటుంది. ఇప్పుడు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, స్టడీ సంబంధితమైన వ్యాపారాలు, బుక్స్ కానీ ఇవి బాగుంటాయి. అలాగే అసలు ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ బాగుంటుంది. రియల్ ఎస్టేట్ కూడా సెప్టెంబర్ నుంచి బాగుంటుంది. ఇంకోటి శని మారుతున్నాడు. ఇక్కడ శని మళ్ళీ గురువు రాశిలోకి వస్తున్నాడు, అక్కడ కూడా యోగమే. అక్కడే అన్నట్టు గురుగారు, గతంలో రియల్ ఎస్టేట్ బాగాలేకపోయినా ఈ గత సంవత్సరము తెలుగు సినిమాలు మాత్రం ఒక్కొక్కటి 1000 కోట్లు వసూలు చేసినాయి. ఇక సినీ రంగం, ఇప్పుడు మీరు అడిగిన సినీ రంగం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సినీ రంగం కూడా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ రాజకీయం కానీ సినీ రంగం కానీ తీసుకుంటే కేతువు, రాహు, శని, గురువు ఈ గ్రహాలను మనం బేస్ చేసుకుంటాం. శుక్రగ్రహం అని ఇవన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు కేతు ఎప్పుడైనా కన్యలో పెద్దగా యోగించడు, కన్యలో నుంచి సింహంలోకి వెళ్తున్నాడు. రాహు మళ్ళీ అత్యంత బలమైన స్థానం ఏంటి రాహుకి అంటే, ఒకటి మకరము, కుంభము, వృషభము, ఈ స్థానాలు మంచివి. అదే కుంభంలోకి రాహు వస్తున్నాడు. అంటే సినీ రంగం అంటే ఏంటి, మాయ. ఇప్పుడు లేనిది అక్కడ కనిపించి మిమ్మల్ని మీకు ఒక అద్భుతంగా మీరు ఫీల్ అయ్యేటట్టు చేస్తారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు. దానికి మీరు ఎస్ సూపర్గా ఉంది సినిమా అంటారు కదా. ఆ సృష్టికర్త రాహు, ఆ రాహు అత్యంత బలమైన స్థానంలోకి వస్తున్నాడు. సినీ రంగంలో కూడా అద్భుతంగా ఆదాయాలు ఉంటాయి, ఏ ఇబ్బందులు ఉండవు. అన్ని సినిమాలు హిట్ కావండి. మళ్ళీ అక్కడ పాయింట్ ఏంటంటే, ఇండియా మొత్తంలో ఇన్ని టాలీవుడ్లు, బాలీవుడ్లు, కోలీవుడ్లు అన్నీ ఉన్నా కూడా తెలుగు సినిమాలు మాత్రమే 1000 కోట్లు బాక్స్ ఆఫీస్ని టచ్ చేస్తూ ఉన్నాయి, గతంలో టచ్ చేస్తున్నాయి. అవును, అది మన అదృష్టము. అండ్ ఇంకోటి నిర్మాతల యొక్క యోగం. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను, అన్ని సినిమాలు కూడా హిట్ అవ్వాలని లేదు. నిర్మాతల యొక్క బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు, లేదా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, హీరోకి నిర్మాతకు ఖచ్చితంగా ఇక్కడ డిపెండ్ ఆన్ హీరో డేట్స్ అండ్ నిర్మాత డబ్బు, ఈ 2 లేదా మధ్యలో ఉన్న డైరెక్టర్, వీళ్ళ ముగ్గురికి కూడా సరైన బలం లేకపోతే కూడా 100% సినిమా స్క్రిప్ట్ బాగున్నా, డైరెక్షన్ బాగున్నా, అంతా బాగొచ్చినా రాంగ్ టైంలోనో ఇంకో సినిమా వచ్చి దాన్ని కొట్టేయడమో ఏదో జరిగి అనుకున్న లాభం రాదు. కొన్ని సినిమాలు
మీరు ఎంత బిజీ టైంలో, ఇప్పుడు హనుమాన్ ఉంది, ఎంత బిజీ టైంలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ కూడా అది హైలైట్ అయింది. అలా వాళ్ళ కాంబినేషన్ కూడా సక్సెస్ని ఇస్తుంది. అది కూడా జాతకంలో డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మేము ఏం మాట్లాడినా గ్రహాలకు అన్వయించి మాట్లాడతాం కాబట్టి అది అందరూ దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు కానీ అది ఫ్యాక్ట్. అది గురుగారు చాలా మందికి ఉపయోగపడే ప్రశ్న ఏంటంటే, ఈవెన్ అది కామన్ పీపుల్ అయినా, మధ్యతరగతి వాళ్ళైనా, బాగా డబ్బులుండి రిచ్గా ఉన్న వాళ్ళైనా సరే, బాగా సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే ఒక ఇంట్లో అప్పే ప్రధానంగా తీసుకొని ఉంటారు. అవును. సో ఈ అప్పుల బాధ నుంచి వాళ్ళు విముక్తి పొందాలి అని అంటే వచ్చేటువంటి కొత్త సంవత్సరంలో ఏ రకంగా ఉంటే బాగుంటుంది? మీరు ఇచ్చే సలహాలు ఏంటి వాళ్ళకి? ఇప్పుడు ఒకటండి, ఆర్థిక సమస్యలు రావడానికి మన స్వయంకృతం ఉంటుంది, లేదా అమ్మాయి అబ్బాయి చదువులకు పెళ్ళిళ్ళకు అప్పు చేసేది ఉంటుంది, లేదా అనారోగ్య సమస్యల ద్వారా అప్పు చేసేది. ఇంకా దీని మించి ఉండవు. స్వయంకృతం అంటే వ్యసనాలు, రెండోది పిల్లల చదువులు పెళ్ళిళ్ళు, మూడోది లైక్ ఇల్లు గృహం గురించో లేదా ఇంకోటో స్వయంకృతం కాకుండా ఇంకోటి లైక్ అనారోగ్యాలు, వీటి వల్ల జరగచ్చు. కాబట్టి అది మనం ఆన్సర్ ఇవ్వడానికి ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పగలుగుతాం కానీ ఎగ్జాక్ట్గా పలానా రంగయ్య లేదా పలానా రామూర్తి గారు ఈ వ్యాపారం చేస్తున్నాడు, ఈ సంవత్సరం అప్పులన్నీ తీర్చుకొని 100% సేఫ్ జోన్లోకి వస్తాడన్నది వాళ్ళ వ్యక్తిగత జాతకం చూస్తేనే తెలుస్తుంది. అండ్ దానికి దగ్గర రెమెడీస్ ఎలా ఉంటాయంటే, ప్రతిదానికి హోమం చేయాలని ఏమి ఉండదు. ఒక క్షేత్రంలో పలానా నక్షత్రంలో నిద్ర చేస్తే ఒక దోషం పోతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి మాల్య దోషం ఉంది, ఆ దోషం వల్ల ఏమవుతుంది, ఏం చేసినా ఆ పని అక్కడే ఆగిపోతుంది. పలానా నక్షత్రంలో ఈ వ్యక్తి పలానా క్షేత్రంలో నిద్ర చేస్తే ఆ దోషం పోతుంది. ఆ పోయిన తర్వాత అంతా చేసిందంతా కలిసి వస్తుంది. ఇక్కడ కలిసి రావడానికి ఆ వ్యక్తి ఏం మారడు, కానీ ఇక్కడ మీరు ఈ పాయింట్ చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి. మనకు దైవ బలం ఉండి మనం చేసుకునే పూజలన్నీ ఎలా మనల్ని కాపాడుతాయంటే, మనకు కలిసేవాడు ఎదురొచ్చేవాడు ఖచ్చితంగా 100% మనకు వాడికి రుణం ఉండే వ్యక్తిని గ్రహస్థితి మన దగ్గర తీసుకొస్తుంది. 100% వాడి వల్ల మనకు లాభం జరుగుతుంది, మన దశ మారుతుంది. అంటే ఇక్కడ ఏ విషయం చెప్పాలంటే, ఈ ఆర్థిక సమస్యలు పోవాలి అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో యోగాన్ని మనం యాక్టివేట్ అయ్యేటట్టు చేయాలి. ఇందాక మీరు అన్నట్టు క్షేత్రంలో పడుకున్నా కూడా నిద్ర చేస్తే కొన్ని దోషాలు పోతాయి. అప్పుడు ఏమవుతుందంటే, తెల్లారి నుంచి ఇతను చేసే పని ఇతను చేస్తుంటాడు. మరి మేము ఇంట్లో పొద్దున్న లేసినే బాగా పూజలు చేస్తున్నాం, దేవుడితోనే బాగున్నాము అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ క్షేత్రం అనేది నిజంగా మీరు అన్నట్టు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, మీ స్టూడియో పక్కన ఉన్నారు, తిరుపతిలో ఉన్నారు, తేడా ఏముంది? అదే మంత్రాలు, అదే పూజ, అదే సుప్రభాతం. కానీ స్థాన బలం, యంత్ర బలం, అక్కడ తపస్సు ధారబోసారు ఋషులు. అక్కడికి వెళ్ళి ఏది కోరుకున్నా, అక్కడ అడుగుపెట్టి ఏది మనము అర్పించినా అది 10 మనకు రిటర్న్ వస్తుంది. అలాంటివి ఉంటాయి రహస్యాలు. అంతెందుకు, ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నిద్ర చేసి వచ్చాక వాడికి ఎలా కలిసి వస్తుందంటే, ఆటోమేటిక్గా వాడి పని వాడు చేసుకుంటాడు. ఎవరో ఫోన్ చేస్తారు, అన్న మీ వెహికల్స్ మా కంపెనీలో పెట్టాలనుకుంటున్నాము, మరి అవకాశం ఉందా? సడన్గా మా వాళ్ళకు పెట్టిన అతను వాళ్ళ ఫాదర్ చనిపోయిన, వాడు అన్న అమ్మేసి వెళ్ళిపోతుండంట అని కాల్ వస్తాయి. ఇది జరిగినదే చెప్తున్నా. అంటే యాదయ్య అని చెప్పేసి అతనికి ఉన్నాయి, డీసీఎంలు ఉన్నాయి, అండ్ ఇవి వాటిని ఏమంటారు, జేసీపీలు ఉన్నాయి. టోటల్ మైనస్లోకి వెళ్ళిపోతే, నేను ఒక అతని జాతకం టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేకపోతే ఆధార్ కార్డు తీస్తుంటే అది చెల్లదని వేలిముద్రలు, నేను నాడీ కోర్స్ చేశాను, ఆ వేలిముద్రల ఆధారంగా కొన్ని లక్ష్మీ యోగ చక్రాల ద్వారా నేను అతనికి ఒక పలానా నక్షత్రంలో నిద్ర చేయని చెప్పాను. ఆయన జీవితంలో జరిగిందే మీకు ఇక్కడ అప్లై చేశాను. ఎవరో రెగ్యులర్గా ఉన్న వాళ్ళు 2.5 లక్షలు ఫర్ మంత్ కంపెనీ నుంచి వస్తుంది, ఆయన చనిపోతే వాళ్ళ అబ్బాయి మెయింటైన్ చేయలేడు, ఇతనికి ఆ యోగం పట్టింది, కాంట్రాక్ట్ వచ్చేసింది. అప్ టు దాదాపు 9 ఏళ్ళు. అంటే ఇక్కడ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా, ఎవరైనా ఎంత బిజీగా ఉన్నా క్షేత్రాలను సందర్శించడం వల్ల, నాట్ ఓన్లీ క్షేత్రం అండి, క్షేత్రం వల్ల ఉంటుంది, కొన్ని దానాల వల్ల ఉంటాయి. ఇప్పుడు పలానా స్వాతి నక్షత్రంలో పెసర్లు దానం చేస్తే చదువులో యోగం తెలుసా? మళ్ళీ ఏ నక్షత్రం వాళ్ళు చేయాలి? అశ్విని నక్షత్రం వాళ్ళు చేయాలి. ఇటువంటి రహస్యాలు ఉంటాయి, వాటిని అప్లై చేయాలి. అందరూ మహేందరు నేను అందరం వెళ్ళి పెసర్లు దానం చేస్తే ఐఏఎస్లు ఐపీఎస్ అలా కాదు. అశ్విని నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రంలో పెసర్లు దానం చేయాలి. అంటే ఈ రకంగా ఈ ఫార్ములాస్ తెలుసుకోవాలి. కానీ
ఈ జాతకాలు అవి ఇవి అని వితండవాదం చేసుకుంటూ కూర్చుంటే ఇక ఆడి దరిద్రుడు అనుకో. టైం వేస్ట్ అండి, టైం వేస్ట్. ఇంకోటి నాట్ ఓన్లీ జాతకం అండి, ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలంటే పెసర్లు దానం చేస్తే అవుతారా? అన్నీ అయిపోయిన అంటే నువ్వు చదువుకోవాలి, నీ శ్రద్ధ ఉండాలి. లాస్ట్లో ఇంటర్వ్యూ జరిగాక నువ్వు ఎస్ఆర్ నో అన్నది ఫైనల్ అవుతుంది, లేదా సిఏకి సంబంధించి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. అలా నీకు ఫైనల్ జడ్జిమెంట్ అయ్యేది భగవంతుడి చేతిలోనే ఉంటుంది. నీ జీవితం ఆయన భిక్ష. అక్కడ ఈ పుణ్యం అంతా అప్లై అవుతుంది. ఫలానా ఇంటర్వ్యూలో నువ్వు సెలెక్ట్ అవుతావు చూడు, ఎదుటివాడు కూడా మిషన్ ఏం కాదు, మనిషే కదండి. అతన్ని నువ్వు ఇంప్రెస్ చేస్తేనే కదా అతను నీకు 100% మార్కులు వేసేది. అతన్ని ఇంప్రెస్ అయ్యేటట్టుగా నీకు అన్నీ, ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో నాకు అన్నీ గుర్తొస్తాయా? అన్నీ గుర్తురావు. బట్ భగవంతుడి యొక్క అనుగ్రహం, నేను చేసిన పుణ్యం ఈ టైంకి నాకు గుర్తొచ్చేటట్టు చేస్తాయి. అప్పుడు అవి ఇంటర్వ్యూలో మనం అప్లై చేస్తాం, పాస్ అయిపోతాం. అయితే ఇప్పుడు ఫైనల్గా అప్పు బాధలో ఉన్న వాళ్ళకి చేయాలనుకున్నటువంటి విషయాలు ఇంకా హైలైట్గా చెప్పాలంటే ఏం చెప్తారు? హైలైట్స్ టక్. ఒకటే అండి, ఆర్థిక సమస్యలు పోవాలి, అప్పులు పోవాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, లైఫ్ సెట్ అవ్వాలి ఇక్కడ కానీ విదేశాల్లో కానీ, అంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో యోగం ఎంత స్థాయిలో ఉంది, ఆ యోగాన్ని యాక్టివేట్ చేయాలి మనం. ఓకే, అది మెయిన్. ఇదేదో కమర్షియల్ ఆస్పెక్ట్లో లేదో స్వలాభం కోసం చెప్పట్లేదు. 100% అలా వాళ్ళ జీవితాలు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితాల్లో ఎంతో యోగాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు. బికాజ్ ఆఫ్ వాళ్ళకు ఇగో సరైన గైడెన్స్. వాళ్ళు యోగ పురుషులే, బట్ నువ్వు ఈ దారి కాదు, ఇది ఎంచుకొని దశ మారుతుంది అంటే. ఇన్ని విషయాలు ఓపెన్గా చెప్పారు కదా గురుగారు. ఒక విషయం మిమ్మల్ని పర్సనల్గా అడగనివ్వండి. ఇప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్ కూర్చొని ఉంటాడు, ఒక డాక్టర్ దగ్గరకో ఎవరికో, డాక్టర్నే తీసుకోండి. ప్రధానంగా ఒక గైనిక్ అడిగితే ఏ రకమైన సమస్యల గురించి ఎక్కువగా వస్తున్నారని చూస్తే ఫైబ్రాయిడో ఏదో అని చెప్తారు. ఓకే, అట్లా మీ కెరియర్లో మీరు చూస్తున్నటువంటి విషయాల్లో ఎక్కువగా ఏ సమస్యతో మిమ్మల్ని అప్రోచ్ అవుతా ఉన్నారు? అలా ఏమి ఉండదండి, ఎందుకంటే నాకు నెంబర్ ఆఫ్ బుకింగ్స్ ఉంటాయి. దాంట్లో నేను చెప్తాను, మనుషులు సఫర్ అవుతున్నట్టుగా ఫినాన్స్ ఎక్కువ ఎవరికైనా అండి, నాకే కాదు ఎవరికైనా వచ్చేవి 4 ఎక్కువ. ఒకటి ఆర్థిక సమస్యలు, అప్పులు. రెండోది పెళ్ళిళ్ళు అవ్వాలి. మూడోది చదువులు, ఉద్యోగాలు. ఆరోగ్యం గురించి లాస్ట్కి అడుగుతారు, ఎందుకంటే ఆరోగ్యం అన్న నొప్పి కన్నా పక్కనుండే ఈ బాధలు ఎక్కువ పబ్లిక్కి. మానసిక బాధలే. అబ్బాయి చెడిపోయాడని, సరిగా చెడు అలవాట్లని, ఆర్థిక సమస్యలు, ఉద్యోగాలు, పెళ్ళి, వివాహం అవ్వడం కూడా ఒక వరం తెలుసా? వివాహం గురించి నెంబర్ ఆఫ్ చార్ట్స్ నేను వేశాను. పెళ్ళి సమస్య చాలా ఉంది బయట పబ్లిక్లో. సరే, లక్ష్మీకాంత్ శర్మ గారి యొక్క సక్సెస్ రేట్ ఎంత అంటే మరి వీళ్ళైతే అప్రోచ్ అవుతున్నారు, బాగానే ఉంది సార్. అది మనస్ఫూర్తిగా చెప్పండి. అదే నేను చెప్తాను, అది నేను ఎలా చెప్పగలుగుతాను అంటాను. మనస్ఫూర్తిగా అంటే మీరు ఇంత ఇప్పుడు నాకైతే కంప్లైంట్స్ ఏం లేవు. పాయింట్ నెంబర్ 1. 1 కంప్లైంట్ లేదు అని అబద్ధం చెప్పను. 1 కంప్లైంట్ ఉన్నా అది ఎందుకు డిలే అయిందని రీకరెక్షన్ చేస్తూనే ఉన్నాను. నాకు తెలిసి నా ప్రయాణంలో నేను 70 నుంచి 80% సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. ఓకే, వచ్చేటువంటి వాళ్ళకి అంత న్యాయం అయితే న్యాయం 100% చేస్తున్నా. బట్ వాళ్ళ పుణ్యపాపాలు కూడా ఉంటాయి కదా. దట్స్ వై నేను చేసే 100% 70 నుంచి 80 మందికి అయితే సక్సెస్ అవుతుంది. ఎలా మిమ్మల్ని నమ్మొచ్చు అని అంటే, ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒక ఐడియాలజీ ఉంటుందండి, ఒక అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఇంత మాట్లాడాం కదా, మీకు కూడా ఒక భావన వస్తుంది, ఎదుటి బిఫోర్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఇంటర్వ్యూ భావన వస్తుంది. ఇక్కడ అత్యంత అంటే క్వశ్చన్ చేసే వ్యక్తినే నేను ఇంప్రెస్ చేస్తే నన్ను నమ్మొచ్చండి. ఎందుకంటే మీరేంటి, మీ ఆలోచన ఏంటి, మీరు దేవుణ్ణి ఎంత నమ్ముతారు నాకు తెలుసు. అటువంటిది మీరు నమ్మి ఒక అడుగు ముందుకేసి ఓకే ఎస్ ఇవి చెప్పేవన్నీ వినసొంపుగా ఉన్నాయి అని మీరు నమ్మారనుకోండి, ఖచ్చితంగా నమ్మొచ్చని నేను అనుకుంటాను. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ ఒక ఉపాధ్యాయుడు ఉండేటువంటి కానీ లేకపోతే గురువుగారి స్థానంలో ఉన్న వాళ్ళని నాలాంటి అల్పుడు అడిగే క్వశ్చనే కాదు. అయ్యా, బట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఆధ్యాత్మికంగా మీ జీవితం ఎంత బాగుంది, ఎక్కడున్నారు మీరు అని ఎవడన్నా క్వశ్చన్ చేసుకున్నారా? ఎస్ ఆధ్యాత్మికముగా నేను 100% హ్యాపీగా ఉన్నాను. 100%. ఎందుకంటే మీరు కానీ, ఆ కెమెరామ్యాన్ కానీ, ఇక్కడ కాఫీ ఇచ్చిన పర్సన్ కానీ, ఎవరైనా 30 years 40 years 50 years 60 ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ నా స్కూల్లోకి రావాలి మీరందరూ. 100% అండి. మీరు చూడండి, ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా లాస్ట్కి మీరు ఎందుకంటే రిటైర్డ్ అయిన పీపుల్ ఎందుకు చార్ధామ్ యాత్రలు, ఆ యాత్ర ఎందుకు తిరుగుతారంటే అన్ని జీవితంలో అనుభవించారు వాళ్ళు. పర్మనెంట్ భగవంతుడే
అన్నది వాళ్ళు గ్రహించారు. ఖాళీగుండి పెన్షన్ వస్తుంది, యాత్రలు తిరగడం కాదు వాళ్ళ భావన. కొంతమంది అలా ఉండొచ్చు, బట్ హైలీ మెచ్యూరిటీ వస్తుంది వాళ్ళకు. ఎలా వస్తుందంటే జరిగినటువంటి లావాదేవీలో లాభ నష్టాలో జీవితంలో ఈ సర్కిల్ అయిపోతుంది 40 ఏళ్ళు. ఆటోమేటిక్గా ఫైనల్ ఇవన్నీ కాదు, మనకు అదే అత్యంత మనశ్శాంతి, అదే ఫైనల్గా అసలు మనం అందరం చేరుకోవాల్సింది అక్కడికే. ఇదే సత్యం, ఇది తప్ప ఏది లేదు అని గ్రహిస్తాడు. నీ ఈ వయసులో గ్రహించా, పూర్వజన్మ సుకృతం వల్ల మీరు వస్తారు, వారు వస్తారు, అందరు వస్తారు. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. నాలాంటి వాళ్ళు సాన పెట్టి మీలాంటి వాళ్ళని తీసుకొస్తారు. మా యొక్క జన్మరాహిత్యమే అది. గుర్తుపెట్టుకోండి, నా జాతకంలో గురుకేతువుల కలయిక. నా పని ఏంటి? ఎప్పుడు అందరినీ ఆధ్యాత్మికం వైపు నడిపించడమే నా పని. కాబట్టి నేను 100% అందులో ఉన్నాను, 100% హ్యాపీగా ఉన్నాను. ఆధ్యాత్మికంగా ఈ రకమైన ప్రశ్న అయితే వాస్తవంగా కూడా జాతకం పట్ల ఉన్న ఇంపార్టెంట్ వల్ల దరిద్రుడు కూడా మారుతాడు అని శాస్త్రాలు చెప్తున్నప్పటికీ చాలామంది జాతకం వైపు నమ్మకుండా రాకుండా యోగాలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయి, కష్టాల నుంచి విముక్తులు ఉన్నాయి, దానికి ఫలాలు ఉన్నాయి అని చెప్తున్నప్పటికీ శాస్త్రాలు చాలామంది దూరంగానే ఉన్నారు, హిందువులై ఉండి. కానీ ఇంట్లో పూజలు బాగానే చేస్తారు, కానీ జాతకాన్ని నమ్మరు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఈ ప్రశ్న రాంగ్ అంటాను. ఎందుకంటే జాతకాలు నమ్మకపోతే లక్షల మిలియన్స్ వ్యూస్ జాతకాలకి రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, జాతకాలు నమ్మని వాడు ఒక రాయేస్తాడు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే నమ్మే 100 మంది కనపడరు, నమ్మని ఒక కామెంట్ అనేదే కనపడుతుంది. ఇప్పుడు 100 మంది నాకు దండం పెట్టి ఒకడు ఏదో ఒక పెద్ద గొడ్డలు తీసుకొని ఇట్లా నరుకుతున్నట్టు ఒక ఇమేజ్ పంపాడు అనుకోండి, అదే హైలైట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 1, జ్యోతిష్యాన్ని, గ్రహాలని, జాతకాలని, దేవుణ్ణి నమ్మేటటువంటి సంఖ్య దాటిపోయింది, కోట్లు దాటిపోయిందండి. లేకపోతే ఇంటర్వ్యూస్ ఉండవు. ఇప్పుడు ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబ్ ఛానల్స్లో డివోషనల్ ఛానల్స్ విపరీతంగా ఉన్నాయి. ఉగాది రాశి ఫలాలు వెళ్ళిన వ్యూస్ ఏవిఎల్లో మీరు ఎనీ బ్రేకింగ్ న్యూస్ తీసుకోండి, ఏంటి నమ్మకాలు ఉన్నాయి, బట్ నమ్మని వాళ్ళే ఎక్కువగా మీకు అక్కడ. ఎందుకంటే థంబ్లైన్ మీరు ఈ పూజ చేసుకోండి మీకు పాపం ఆయనకి ఏం చేసినా ఎందుకో జ్యోతిష్యం వైపు కొంత నమ్మశక్యం కాని విధంగానే ఉండే వాళ్ళకి మీరు ఏం చెప్తారంట? ఏం చెప్తాను, వదిలేస్తాను. ఎందుకు చెప్తాం? అతన్ని మార్చాల్సిన అవసరం మనకేంటండి? ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారా మారుతాడు. లైఫ్ లాంగ్ మారే యోగం లేదనుకో మారడు. సింపుల్ ఆన్సర్. ఇప్పుడు అసలు జ్యోతిష్యాన్నో దేవుణ్ణో నమ్మని నాస్తికుణ్ణి నేను ఎందుకు పట్టించుకోవాలంట? అవసరమే లేదు. కానీ హిందువు గుండి దేవి దేవతలను నమ్ముతూ ఆలయాలను సందర్శిస్తూ నిత్యం చేస్తూ జ్యోతిష్యాన్ని నమ్మడంటారు. నమ్మకపోని సార్, అలాంటి వాళ్ళు మనం ఏం చెప్పము. ఎందుకు చెప్పాలి? ఇది అలా చెప్పి అతన్ని గుంజుకొచ్చినా మాకేం ప్రయోజనం? బాగా చెప్పారు. చాలా మంది ఏం చెప్తారంటే ఆయన ఏదో మసిపోయాలి, మారేడుకాయ అవసరం లేదు, నమ్మించాలి అన్నట్టు. దానివల్ల మనకి ఏ మాత్రం ఇంకో గంట టైం వేస్ట్ అంతే. నమ్మే వాళ్ళని బలవంతుణ్ణి చెయ్యడం నా వే ఆఫ్ స్టైల్. నమ్మేవాడిని వాడి బలం దేవుడు గ్రహాలు అనుకున్నప్పుడు ఎస్ అవునరా నువ్వు కరెక్ట్ పాయింట్కి వచ్చావు, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చావు, నువ్వు 100% ఈ విధంగా వెళ్ళు, నువ్వు రీచ్ అవుతావు, గ్యారంటీ ఆ భగవంతుడు నిన్ను వరిస్తాడు అనే ఆ అంత ఆత్రనాదంతో మనసులోంచి మన మాట వస్తే ఏ వ్యక్తి అయినా సరే 100% గమ్యాన్ని చేరుకుంటాడు. సరే, ఇంకా చాలా కామన్ ప్రశ్ననే కానీ మీరు సమాధానం ఏ రకంగా చెప్తారో చూడాలి. రాసిన రాత ఏ రకంగానూ కూడా మార్చడానికి లేదు అని అంటారు. నిజానికి జాతకానికి మరి దీనికి ఏ రకంగా లింక్ చేస్తారు అప్పుడు మీరు? ఎస్ ఇప్పుడు మన తలరాత ఉంటుంది, తలరాతనే జాతకం. ఇప్పుడు మీ తలరాతలో ఏముంటుంది అంటే పలానా మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని మీ తలరాతలో ఉంది. నేను అదే చెప్తున్నా, మీ తలరాతని తెలుసుకోవడమే జాతకం అండి, జ్యోతిష్యము. ఇక్కడ మీరు రాసిన రాత మారదు, మీరు చేసే పూజన వల్ల మాకేంటి లాభము అనే పాయింటా మీరు అడిగేది? అది కూడా తెలివిగల వాళ్ళే. అలా కాదు సార్ నేను అనేది. అంతే కదా అర్థం. ఓకే, ఎస్, ఆ పాయింట్ కూడా ఆన్సర్ ఉంది. ఇప్పుడు మీ తలరాతలో ఉన్నటువంటి యోగ అవయోగాన్ని ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు పలానా మీకు మీ రాతలో మీరు పలానా ఒక 100 కోట్లు సంపాదించాలని ఉందండి. ఆ 100 కోట్లు మీకు ఎలా వస్తాయో చూపిస్తుంది కదా జ్యోతిష్యం. పండ్లు అమ్ముకొని 100 కోట్లు సంపాదించారు తెలుసా? సౌత్ మొత్తం ఫ్రూట్లు దాన్ని ఏమంటారు సప్లై చేసేది అతనే. ఆ వేని ఎవరు చెప్పారండి?
ఆ వేని ఎవరు చెప్పారు? ఆయనకు ఒక గురువో లేదంటే ఎవరో ఆస్ట్రాలజర్ లేదు నువ్వు మట్టి కాదు బంగారం అమ్ముకో నీ లైఫ్ మారుతుందంటే గోల్డ్ షాప్లో లక్షల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. నాట్ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి నీ తలరాత మారదా? మా నమ్మకం ఏంటి? భగవంతుడి యొక్క అనుగ్రహం మన కర్మని సైతం జయిస్తుంది అన్నది మా నమ్మకం. పురాణాలు కూడా అవే చెప్తున్నాయి. పురాణాలు ఎందుకు చెప్పట్లే? మార్కండేయుడు పురాణం తీసుకోండి, భక్త కన్నం, ఇలా రకరకాల పురాణాల్లో భగవంతుడు రక్షిస్తున్నాడు. అలాగే నీ తలరాతను ఎందుకు మార్చడండి? ఇక్కడ ఉంది కదా, అదొకటి పాయింట్. రెండోది, సరే ఆ పాయింట్కి కూడా మీరు వాదనకు వస్తే నేను కూడా దాన్ని ఆమోదించి నేనేమంటాను, ఎస్ మహేందర్కి లవ్ మ్యారేజ్ కాదు, మహేందర్కి ఒక పెద్ద ఇల్లు కట్టుకునే యోగం ఉంది. అది ఎలా కట్టాలి, ఏ డైరెక్షన్లో కట్టాలి అన్నది మేము చూపిస్తున్నాం కదా. ఎక్కడైనా ఇక్కడ జ్యోతిష్యం ఫలించింది. వీటన్నిటికన్నా అసలు బలమైన ఆన్సర్ ఖచ్చితంగా భగవంతుడు నీ దారిద్ర్యాన్ని విముక్తి చేస్తాడు అన్నది సత్యం. చాలామంది మంచి ఇల్లు కట్టుకుంటారు. ఓకే, కట్టుకున్నప్పుడు ఒక పండితుడు చెప్తాడు, లేదా చెప్పడు, కట్టేస్తాడు బిజినెస్ మ్యాన్ పాపం. అదేమో చాలా కాస్ట్లీ ఇల్లు. ఓకే, మీరు వెళ్ళి ఇది కూల్చండి అది కూల్చండి అని చెప్పాలా? ఓకే, లేకపోతే ఉన్న దాంట్లో పూజలు చేస్తే సరిపోతుంది అంటారా? లేదంటే డైరెక్షనే మార్చాలా? చాలాసార్లు ఇల్లు కట్టుకుంటాడు, చాలా అందంగానే ఉంటుంది, అవును, కానీ డైరెక్షన్స్ వల్ల ఆయనకి ఏమైనా ప్రాబ్లం, అది నిజమేనా? ఉంటుందా అట్లా? లేదు ఆల్రెడీ కట్టేసిన ఇల్లు ఏ డైరెక్షన్స్ చేయకుండా ఏమైనా పూజలు హోమాలు చేయాలన్నా? డైరెక్షనే చేంజ్ చేయాలా ఖచ్చితంగా, లేదా పూజలు చేస్తే సరిపోతుందా? ఏం సూచిస్తారు మీరు? కొట్టడం విరగొట్టడం లాంటివి చెప్తారా? వాస్తు శాస్త్రం అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. వాస్తు బలం పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. రెండోది, ఫలానా కూల్చేయాలి, ఫలానాది తీసేయాలని ఎందుకు చెప్తారంటే, ఇంటికి వెళ్ళగానే అంటే రకరకాల వాళ్ళు ఉంటారు, నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. ఇంటికి వెళ్ళగానే అతను హైలైట్ అవ్వాలంటే ఏదో ఒకటి చెప్పాలి, చెప్తే హైలైట్ అవుతాడని ఒకళ్ళు. ఇంకొకటి ఏంటంటే, వాస్తు శాస్త్రం విరుద్ధంగా ఉంది ఇల్లు అని చెప్పి ఖచ్చితంగా ఇది తీసేయాలని చెప్పి ఒకళ్ళు, అంటే ఇటు పెట్టాలని చెప్పి మళ్ళీ అటు పెట్టమని చెప్పేది ఒకళ్ళు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా కట్టిన ఇంటిని సాధ్యమైనంత వరకు సింపుల్ రెమెడీస్తో మార్చే ప్రయత్నం చేయాలి. మెయిన్ వాస్తు ఏంటి? బేసిక్ అంటే మనకు చిన్న పట్టించుకోవద్దు. ఇప్పుడు ఈ చూలు ఇక్కడ ఉండొద్దు, లేదంటే ఆ కుర్చీ అక్కడ ఉండొద్దు, అవి కాదు. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఆగ్నేయం మనకు ఆహారం, ఆరోగ్యం, నైరుతి మన డబ్బు, ధనము లేదా స్టేటస్, లేదా వాయవ్యం మన చదువు, పిల్లలు, లేదా ఈశాన్యం పూజ, భక్తి. ఈ వీటిని మెయిన్గా ఆధారంగా తీసుకోవాలి మనం. అంతేగాని బాత్రూంలో కూర్చునే బేసిన్ ఈ డైరెక్షన్లో ఉండాలి, లేదంటే మీరు అన్నట్టు గేట్, అలా కొన్నిటిని మనం సాధ్యమైనంత వరకు సింపుల్ రెమెడీస్తో వదిలేయాలి. అది గురుగారు, ఇల్లు డైరెక్షన్ని బట్టి ఇంటి యజమానికి సమస్యలు తలెత్తుతాయి, ఇవన్నీ నిజమా? ఇక్కడ పాయింట్కి వస్తే, ఇంటి డైరెక్షన్ని బట్టి పూర్తిగా అతను యోగము లేదంటే మైనస్లోకి వెళ్ళడం అనేది 100% ఉండదు. 100% ఉండదు. ఇక్కడ దాని యొక్క ప్రభావము 25% వర్తిస్తుంది. రెండోది, ఏదైనా మైనస్ జరిగిందనుకోండి, నువ్వు ఉంగరం పెట్టుకోబట్టే నీకు మైనస్ జరిగిందని ఫస్ట్ ఒక రాయేస్తారు. ఎందుకంటే వాడికి బట్టతల లేదు, లేదంటే వాడు బాగున్నాడు, లేదంటే వాడికి డబ్బు ఉంది, లేదంటే వాడు చేసిన దగ్గర ఏమీ తప్పు చేయలేదు, కానీ మైనస్ జరగడానికి కారణం ఏదో ఒకటి చూపించాలి, లేదా మనకు మనం అనుకోవాలి. కాబట్టి ఇంటి వల్ల నీ కారు యాక్సిడెంట్ అయింది, ఎక్కడో హైవేలో పోతుంటావు, ప్రధానంగా ఆయన బిజినెస్ లాస్ అయింది అంటుంటారు, లేదంటే బాగుపడ్డారు. కాబట్టి ఇక్కడ ఇంటికి సంబంధించి ప్రశాంతత, నువ్వు చిరాగ్గా ఉంటావా, కోపంగా పని వాళ్ళతో చేపిస్తావా, అరుచుతూ నువ్వు వ్యాపారం చేపిస్తావా, ప్రశాంతంగా చేపిస్తావా అన్నదే ఉంటుంది. ఇంట్లో నీకు బేసిక్గా ఏముంటుంది? కంటి నిండా నిద్ర, ప్రశాంతంగా ఉండడం, ఇవి క్లియర్గా వాస్తుకి సంబంధించి హైలీ పూర్తిగా ఎఫెక్ట్ పడిపోయి నువ్వు కూడుకపోవడం అనేది ఉండదు, కన్ఫామ్ ఉండదు. బేసిక్ వాస్తు ఫాలో అవ్వాలి, అది మాత్రం ముఖ్యం. ఇంటికి ఎన్ని కిటికీలు ఉండాలి, ఎన్ని డోర్లు ఉండాలి, ఇవి కొన్ని బేసిక్ ఉన్నాయి, వాటిని ఫాలో అవ్వాలి తప్ప ప్రతి ఒక్కటి ఈ టీపా ఎక్కడ పెట్టాలి అవి మూర్ఖత్వం అంటారు దాన్ని. కానీ ఈ మధ్యకాలంలో నేను చూసింది ఏంటంటే, ఇల్లు కట్టిన తర్వాత సక్సెస్ అయితే ఇల్లు వల్లనే అయినట్టు, ఇల్లు కట్టిన తర్వాత బిజినెస్లో లాస్ అయితే చూసావా ఈ డోర్ ఇటుపక్క ఉంది కాబట్టి లాస్ అయినావు అన్నట్టు. అదే లేదు ఈయనకు అనారోగ్యం పాలయ్యాడంటే నీకు ఆ ఫలానా డోర్ అట్లుంది ఉంటుంది 100% ఇంటి వల్ల. నేను చెప్పా కదా 25% ఉంటుంది. కొంతమందికి ఆ దశ, ఇప్పుడు కొంతమందికి బ్యాడ్ టైము, ఇల్లు కట్టే టైము ఎట్ ఏ టైం వస్తాయి. ఇల్లు ఆటోమేటిక్గా అప్పులు చేసి కడతాడు,
ఇక్కడ మీరు చూడండి, ఇది బాగా గమనించండి. ఈ బ్యాడ్ టైం రావాలంటే వీడు అప్పుల్లో కూడుకోపోవాలి. వీడు ఏం చేస్తాడు, అప్పు ఇచ్చేవాడు దొరికితే మనం ఎందుకు తీసుకుంటాడు. ఒక 70 లక్షలు అప్పు చేసి ఇల్లు కడతాడు. ఇల్లు కట్టిన తర్వాత ఎలా తీర్చాలి అనే ఆలోచన కొంత ఉంటుంది, కానీ తారుమారైతే ఎలా అన్న ఆలోచన ఎవరికీ ఉండదు. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎప్పుడో 2025లో రావాల్సిన బ్యాడ్ టైంకి పునాది ఎక్కడ పడుతుంది, 24లో పడుతుంది. భూమి పూజ చేస్తాడు, ఇల్లు కడతాడు, 70 లక్షలు అప్పు తెస్తాడు, కడతాడు. అయిపోతుందా? ఈ బ్యాడ్ టైము రావడము ఎగ్జాక్ట్గా ఇల్లు పూర్తయి గృహప్రవేశమై లోపల పోవడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఈ 70 లక్షలు సడన్గా ఇచ్చిన వాడేదో ఇబ్బంది అయ్యో ఏదో జరిగి ఇతను బ్యాడ్ టైం వల్ల నాకు కావాలి అని చెప్పి ఒక ఫోన్ చేస్తాడు. ఇతను ఇక అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న అప్పులు, రెగ్యులర్ ఖర్చులు, ఈ అప్పు తీర్చడం, ఇవన్నీ అయ్యేసరికి ఏమవుతుందంటే ఇంట్లోకి వచ్చాకే మనకు కలిసి రావట్లేదు అనేటటువంటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతాం. దానికి టైం కూడా ప్రధాన. 75% మన జాతకంలో ఉంటే 25% ఇంటిది ఉంటుంది, కన్ఫామ్ ఉంటుంది, వాస్తు ప్రభావం ఉంటుంది. బట్ పూర్తిగా గుడ్డిగా వెళ్ళకూడదు. బట్ టైం మాత్రం పూర్తిగా 75% మనిషి పైన ప్రభావం చూపిస్తుంది. మీరు క్వశ్చన్ చేయడం కూడా మీ జాతకంలో లగ్నంలో లగ్నాధిపతి వక్రించడమో, లగ్నము 2 పాపగ్రహాల మధ్యలో పడడమో ఉంటుంది. మీ జాతకమే చెప్తున్నాను నేను. అలా మీకు ప్రతిదీ ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రాక్టికల్గా ప్రూవ్ అయితేనే మీరు నమ్ముతారు. ఆ జాతక ప్రభావమే మనిషి పైన ఎక్కువ ఉంటుంది. ఇంటి వాస్తు బలం కూడా 25% తీసుకోవాలి. లక్ష్మీకాంత్ శర్మ గారు, ఇందాక మీరు అన్నటువంటి విషయం ఏంటంటే కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్గా తెలిసి ఉండదు. చాలా మంది పండితులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఎగ్జాక్ట్ టైం అండ్ డేట్ అన్నీ తెలిసినా కూడా జస్ట్ మినిట్లోనే రాశులు మారుతాయి, నక్షత్రాలు మారిపోతాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏ రకంగా చెప్తున్నారు ఇప్పుడు? ఎస్ మినిట్లో కాదు, ఒక 2-3 మినిట్స్ అక్కడ లగ్న సంధిలో పడినప్పుడు 2-3 మినిట్స్లో ఉన్నప్పుడు మారుతుంటుంది. దానికి ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే బాగా జ్యోతిష్యం మీద పట్టున్న వాళ్ళు ఏం కంగారు పడరు. ఎందుకంటే డిగ్రీల వైజు ఏ గ్రహమైనా 26 డిగ్రీలు దాటితే నెక్స్ట్ రాశికే దాని యొక్క పూర్తి ఫలితం ఇస్తుందన్నది ఉంది ఆల్రెడీ. మనం ఎందుకు కంగారు పడాలి? కన్యాలగ్నంలో పుట్టారు, కన్యాలగ్నం 28 డిగ్రీలు దాటింది, తులాలగ్నమే అతనిది, తులాలగ్నం యొక్క జాతక గ్రహస్థితే అతనికి అప్లై అవుతుంది, అదే చూసుకోవాలి. సరే, అసలు డేట్ ఆఫ్ బర్త్ రాయలేని వాళ్ళ పరిస్థితి, డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు అతని యొక్క నామ నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి. లేదా నాడి, ఇప్పుడు హస్త సాముద్రికం ఉంటుంది. హస్త సాముద్రికలో కూడా మా గురుగారు మహానుభావులు ఆయన ఓన్లీ చేయి చూసే రాశి ఏంటో చెప్పేవాళ్ళు. అంత గొప్ప ఉపాసనా పరులు, అందులో అంత సిద్ధి పొందారు. అలా హస్త సాముద్రిక ద్వారా బేసిక్గా నువ్వు వచ్చిన క్వశ్చన్కి నీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా చెప్పొచ్చా, ముందు క్వశ్చన్ అడుగుతాం. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అతను ఏమంటాడు, నా మీద మంత్రప్రయోగం జరిగింది, నేను అమావాస్య పౌర్ణములకు పిచ్చి చేస్తున్నానంటే దానికి ఏం చెప్పలేం. దానికి వీడు పిచ్చోడు మన దగ్గరకు వచ్చాడు, వీడి దగ్గర డబ్బు తీసుకోవాలంటే అది దుర్మార్గం, అలా చెప్పలేం. బట్ అతని బేసిక్ క్వశ్చన్ ఏంటి, నేను ఒక వ్యాపారం చేయడానికి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, బట్ నాకు భయం అవుతుంది, నేను సక్సెస్ అవ్వగలుగుతానా లేదా, ఇగో ఇంతవరకు ఇక్కడ పని చేశాను, ఇప్పుడు నా ఓన్గా నేను పెట్టుకోవాలనుకుంటున్నాను అన్న క్వశ్చన్కి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ అతను వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా ఆ ప్రోడక్ట్ పైన, లేదంటే ఆ ఫీల్డ్లో అన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది. రెండోది, ఇప్పుడు ప్రస్తుతం అతని టైం ఎలా ఉందన్నది బేసిక్గా తెలుస్తుంది. అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పెషాలిటీ అన్నట్టు, కొందరు హస్తరేఖలు చూసి చెప్పడం, అవును, ఇంకొందరు డేట్ ఆఫ్ బర్త్ చూసి చెప్పడం ఒకటి, రాసులు లేకపోతే ఇంకోటి. మీరు ఏ రకంగా చెప్తారు? నేను అన్నీ తీసుకుంటాను. నేను హస్త సాముగ్రిక తీసుకుంటా, సంతానం గురించి ఎక్కువగా హస్తరేఖలు చూస్తాను, అండ్ నాడి ప్రతి జాతకంలో నాడి తీసుకుంటాను, అండ్ మెయిన్ ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటాను. నేను నాకు ఎందుకంటే నాడి తీసుకోవడం అంటే ఈ వ్యక్తి భోగవంతుడా యోగవంతుడా ఎలా అర్థమవుతుంది తెలుస్తుంది. ఇందులో కొన్ని చక్రాలు ఉంటాయి మనకు, అవును, లక్ష్మీ భంగ దోషాలు ఉంటాయి, లేదంటే కొన్ని చక్రాల ఆధారంతో ఇతను ప్రభుత్వ సొమ్ము తినే యోగం ఉందా అనేది తెలుస్తుంది. ప్రభుత్వ సొమ్ము తినటువంటి ఏంటి, గవర్నమెంట్ జాబ్ అన్నట్టు, అలా ఖచ్చితంగా తెలుస్తుంది. తర్వాత వ్యయ స్థానాన్ని బట్టి సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా తెలుస్తుంది. అలా మనము జాతకాన్ని అన్వయించుకొని ఇటు హస్త సాముగ్రిక ఇలా మనకు క్లారిటీ వచ్చేంతవరకు అన్నీ వెతుకుతాను. క్లారిటీ వస్తే ఖచ్చితంగా మెయిన్ జాతకంలోకి వెళ్ళిపోయి మనం ప్రిడిక్షన్ చేయొచ్చు. సో అత్యధికంగా ఏది ప్రామాణికంగా తీసుకో? 100% జన్మ కుండలియే. 100% మీకు 100% యాక్యురేట్గా ఫలితాన్ని చెప్పగలుగుతున్నామంటే అది జన్మ కుండలి ద్వారా.
అంటే గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా తీసుకొని. మళ్ళీ ఇక్కడ ఏంటండి మేము ఈ పామిస్ట్రీ అంటే ఏంటి, వాట్ ఈస్ పామిస్ట్రీ? ఇక్కడ కూడా చంద్రరేఖతో ధనరేఖ స్టార్ట్ అయిందా అంటే వీడికి ఖర్చుతో కూడుకున్న ఆదాయం ఉంటుంది. బుధరేఖతో ధనరేఖ స్టార్ట్ అయిందా అంటే బుధస్థానం నుంచి ధనరేఖ స్టార్ట్ అయితే వీడు అంటే పిసినారి వాడు. లేదంటే శుక్రరేఖతో ధనరేఖ స్టార్ట్ అయిందా వీడికి సినీ రంగంలో విపరీతంగా కలిసి వస్తుంది, లేదంటే తండ్రి సంబంధితమైన ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఇక్కడ కూడా గ్రహాలే, ఎక్కడ చూడండి మళ్ళీ మీరు లాస్ట్కి అక్కడికి రావాల్సిందే. లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా మళ్ళీ చూసారు? ఎక్కువ రైట్ హ్యాండ్ చూస్తారు. ఓకే. కొన్ని భార్య ఆరోగ్యము, పిల్లల ఉన్నత స్థితి, గృహము లెఫ్ట్ హ్యాండ్ చూస్తారు. సరదాగా మీది చెప్పాలంటే చెప్పొచ్చాలా? నాదా మీ అంటే నా జాతకం నేను చెప్పుకోవాలా? నా జాతకం నేను చెప్పుకుంటే అది బాగోదు. కాకపోతే ఏం చెప్తున్నాయని చంద్రరేఖ ఏమండి నమ్మించడానికి అంటే లైక్ ఇది నిజము అని ప్రూవ్ చేయడానికి నేను ఏదైనా మీకు అక్కడ నాదైతే నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి మీరు జూమ్ చేసినట్టయితే ఫస్ట్ ఇక్కడ ఈ చంద్రరేఖ నుంచి ధనరేఖ ఉంది నా జాతకంలో. ఓకేనా? అంటే ఎక్కువగా నా చేతిలో డబ్బు నిలబడదు, ఖర్చు అవుతూనే ఉంటుంది. అది చంద్రుడు బాగుంటే, ఇక్కడ మళ్ళీ ఈ పాయింట్ చాలా ముఖ్యం, చంద్రుడు బాగుంటే దాన ధర్మాలో, పూజలో, పునస్కారాలో మంచికి సంబంధించి, లేదంటే ఎవడో కుటుంబంలో ఆదుకోవడమో, ఎవరినో సెటిల్ చేయడమో. అదే చంద్రుడు నీచలో ఉంటే మళ్ళీ దురలవాట్లకో ఇంకోదానికో అలా మనం తీసుకోవాలి. మళ్ళీ నా జాతకంలో చంద్రుడు ఎలా ఉన్నాడు అని అడగండి, చెప్తున్నాను. తర్వాత ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్తే ఇక్కడ శని రేఖతో ఎండ్ అయింది. అంటే ఈ ఉన్నటువంటి ఆదాయం స్థిరంగా ఉంటుంది లైఫ్ లాంగ్. ఎందుకంటే శని ఎప్పుడైనా కూడా విపరీతంగా ఆయన ఇవ్వకపోయినా ఇచ్చింది 100% ఉంచుతాడు. ఓకే. అట్లా మళ్ళీ ఇక్కడ రవి రేఖతో లింక్ అయి ఉంది. అలాగే గురు రేఖ వరకు ఇక్కడ మనకు కీర్తి ప్రఖ్యాతల రేఖ ఉంది. అంటే గురు దశలో కీర్తి ప్రఖ్యాతలు వస్తాయి. ఇలా మనం జాతకాన్ని అన్వయి ప్రధానంగా అందరికీ కామన్ ఈ 3 రేఖలు కనపడతా ఉంటాయి కదా గురువు. ఎస్, అవును. గురించి చెప్పండి. ఇది ఆత్మరేఖ. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ చూడండి మనశ్శాంతి అనేది కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఈ రేఖ చూసినట్లయితే మొత్తం ఇలా మొత్తం కత్తెరలలాగా ఉన్నాయి. అంటే లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర నిందలో అబ్స్ట్రగుల్స్ అవుతూనే ఉంటాడు. అలా మనం తీసుకోవాలి. ఈ మూడింటిని ఏమంటారు ఇప్పుడు మీరు తీసుకోండి. మీరు బేసిక్గా మేము ఇక్కడ దాని ప్రకారం చూసుకుంటే లెఫ్ట్ కాదు రైట్ తీసుకుంటే మీకు నిందలు అనేది ఉంటాయి. ఓవరాల్గా డబ్బు పరంగా 32 సంవత్సరాల నుంచి మీకు డబ్బు అనేది చేతిలో నిలబడడం రావడం జరుగుతుంది. ఓవరాల్ ధనరేఖ ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు మీకు ధనరేఖ చూసుకోండి, కరెక్ట్గా 32 ఏళ్ళ నుంచి అప్ టు 69 వరకు బాగుంది. అక్కడ మీరు ఇదంతా వద్దండి, నిజాయితీగా ఒప్పుకోండి. 32 తర్వాత ఎలా ఉంది సార్ మీ లైఫ్? బాగుంది. వాస్తవమే కదా. చాలు, ఇక్కడ పామిస్ట్రీ గొప్పదనడానికి. ఓకే. ఏం చూసి చెప్పానండి, ఫ్యూ మినిట్స్ చూశాను అంతే. మీకు కుండలి లేదు, మీ ఎవరైనా ఇందాక ఒక ఆయన అడిగితే అసలు మా సార్ జాతకాలే నమ్మరు అన్నారు ఆయన. బట్ మీరు 32 మీరు ఏదో నన్నేమి యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. 32 తర్వాత లైఫ్ మార్పు ఉంది. సో ప్రధానంగా ఒకవేళ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇవి ఆల్టర్నేట్గా చూసే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, మరి ఎంగేజ్ మీది యవ్వనం అంతా కూడా వేరే దేనికి కాకుండా మీరు నమ్మినటువంటి విద్యని కానీ లేదా మీరు నేర్చుకున్నటువంటి ఈ యొక్క జ్ఞాన సంపద ఇవన్నీ కూడా ఈ ఫ్యూచర్లో ఏ రకంగా ఉపయోగపడాలి జనాలకు అనుకుంటున్నారు మీరు? లేదా ఇంకెక్కువగా సంపాదించిన జ్ఞానమే నేను అంటుంది శాస్త్రపరంగా ఇప్పుడు వరకు నేర్చుకుంది ఇకపైన నేర్చుకునేది అంతా కూడా ఏ రకంగా ఉపయోగపడాలనేది మీ ఫస్ట్ ఒకటి అండి. ఇప్పటి వరకు నేను నేర్చుకుంది 10%. పాయింట్ నెంబర్ 1 10%. అది కూడా 10%లో ఉన్నాను. నేను ఇక ముందు నేర్చుకోబోయేది అనుభవాలు నాకు వచ్చేవి అవన్నీ కూడా నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చి నేను మనస్ఫూర్తిగా నా దత్తాత్రేయుడు సాక్షిగా నేను చెప్పే మాట, నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చిన వాళ్లకు ఖచ్చితంగా కోట్ల రూపాయల సంపద ఇవ్వమని కోరట్లే. అతనికి ఉన్న కామన్ ఆ కష్టాల్లోంచి విముక్తుడు అవ్వాలి. కర్మ నుంచి అతను బయటపడాలి. మనం అందరం అనుభవించేది మీరు నన్ను కలవటం లేదా ఇంకోరు కలవటం ఇవన్నీ కూడా డెస్టినీ. పలానా టైంకి పలానా వ్యక్తి దగ్గర లాభం పొందడం లేదా పలానా టైంకి నష్టపోవటం, ఆ కర్మ నుంచి వాడు జయించాలి. నా దగ్గరికి వచ్చినందుకు నాకు డబ్బులు ఒక 10 రూపాయలు ఇచ్చినా 100 రూపాయలు ఇచ్చినా దానికి 100 రెట్లు అతనికి మంచి జరగాలి. నేను ఈ రోజుకి నాకు ఒక్క పూజ చేసుకుంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి 100 పూజలు చేస్తాను.
ఎందుకంటే అసలు అతను బాగుంటేనే నేను 4 మెతుకులు తినేది, నా పిల్లల్ని చదివించుకునేది. కాబట్టి మనస్ఫూర్తిగా నా దత్తాత్రేయుడిని ఒకటే నేను కోరుకునేది, వాళ్ళకి ఏ బాధతో వచ్చారో ఆ బాధ విముక్తి అవ్వాలి. అతను చేసిన పాపం ఉంటుంది, ఉండబట్టే అనుభవిస్తున్నాడు. తెలిసి తెలియక ఆ పాపం నుంచి బయటపడి ఇక ముందు పాపం చేయకుండా ఆయన ప్రశాంతంగా పిల్ల పాపలతోని ఉండాలి అని మాత్రం నేను కోరుకుంటాను. ఇక నా జ్ఞానము ఆ విధంగా వాళ్లకు మనశ్శాంతిని ప్రసాదిస్తే నా జన్మ ధన్యమే. కూర్చునేటప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ గురుగారు, చాలా మంది వస్తారు, చాలా చెప్తారు, చాలా అంటే వాస్తవంగానే ఇలానే అనుకున్నాను నేను. సార్ అండ్ లైట్ కింద ఉన్న ప్రామిస్గా చెప్తాను నేను, లేదు మీ దగ్గర సబ్జెక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉందని బిలీవ్ చేసేలాగా ఒకటి అనిపించింది. రెండోది, మీలో ఉన్న ట్రాన్స్పరెన్సీ చాలా ఎక్కువగా ఉంది అమ్మా. అంటే మరీ దాచిపెట్టి చెప్పేలాంటివి కాకుండా, ప్రలోభాలకు గురి చేసి బ్లాక్మెయిల్ చేసేలాగా కాకుండా ముక్కుసూటిగా ఉన్నారు, ఏదైనా స్ట్రైట్గా ఉన్నట్టుగా నాకు కనిపిస్తూ ఉంది. అండ్ రెండోది, చాలా హ్యాపీగా అనిపించింది నా కన్వర్జేషన్ ఒక 10-12 అవర్స్ ఉండాలని కోరుకుంటున్నాను మీతో నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు మీరు సమయంలో వచ్చారు, సాయంకాలం టైం. అవునండి. ఇప్పుడు కూడా టైం 8-9 అవుతా ఉంది. అవును. సో నెక్స్ట్ నాకు ఒక 10 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడే ఒక సమయం. నేను ఇంకొకటి మీకు డీటెయిల్గా కుండలి, మీరు జ్యోతిషాన్ని నమ్మాలి అని నేను అర్థించట్లేదు, ఇది నిజమైతే కనీసం దీన్ని గౌరవించండి అన్నది నా రిక్వెస్ట్. కుండలితో సహా వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్ అంత గొప్పదండి. లక్ష్మీకాంత్ శర్మ అనేది నథింగ్ సార్. ఆ సబ్జెక్ట్ని మనం ఎంత గౌరవించి ఎంత సిన్సియర్గా అప్లై చేస్తే అంత యాక్యురేట్ ఫలితాలు మనం చూపించవచ్చు. ఏంటి లక్ష్మీకాంత్ శర్మ గారి యొక్క జీవిత ఆశయం ఏంటంటే ఏమంటారు గురుగారు? జీవిత ఆశయం సింపుల్ సార్, నా భార్య పిల్లలు బాగుండాలి. ముఖ్యంగా నేను ఇందాక కోరుకున్నట్టు ప్రతి వ్యక్తికి కోరుకున్న కోరికలన్నీ తీరవు. నేను ఎప్పుడూ మా నాన్నగారిని బాగా ప్రేమిస్తాను. అతను బ్రతికున్నంత కాలం ఆయనకంటూ ఆయన ఎక్కడికి వెళ్ళారు, సంతోషంగా ఉంటారు. ఆయనకి ఈ లోటు ఉంది అని మాత్రం ఆయన అనుకోవద్దండి. నేను ఈ రోజుకి ఎంత బిజీ ఉన్నా మా నాన్న ఫోన్ చేస్తే అది ఎంత పెద్ద మినిస్టర్ నా ముందర ఉన్నా నేను ఫస్ట్ ఎత్తుతాను. ఆయనే నా ప్రపంచం, ఆయనే నా జీవితం. నాకు ఈ స్థితి రావడానికి పరిపూర్ణ భిక్ష పెట్టిన దేవుడు ఆయన ఉన్నంత వరకు మనశ్శాంతిగా ఉండాలి. ఆయన వెళ్ళిపోయినా కూడా ఆ భగవంతుడి దగ్గర ఉండాలి. అండ్ వెళ్ళిపోయే రోజు ఆనందంగా ఉండాలి ఆయన. అదొక్కటే నా కోరిక. ఇక జీవిత ఆశయాలంటే ఏం లేవు సార్. మనం నేర్చుకున్న విద్య న్యాయం అని ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోవడమే ఫ్లోలో, అంతే. ఎంతోమందికి మార్గదర్శులైనటువంటి మీరు, నేను చాలా చిన్నవాడిని, దానికి పనికి రాకపోయినా ఖచ్చితంగా తండ్రి గారి మీద ఉన్న ఆ ప్రేమ, ఎందుకంటే పితృదేవోభవ అంటారు, మాతృదేవోభవ అంటారు, అలాంటిది తండ్రి మీద అంత అపారమైన ప్రేమ, ఈవెన్ ఆయన కాలం చేస్తాడని చెప్పడానికి కూడా మీకు ఇష్టం లేదు అని అంటే ఇది మీరు పెట్టుకున్న ప్రేమ అలాంటిది ఆయన మీద. అండ్ మనస్ఫూర్తిగా నేను చెప్పడానికి అరుణ్ని కాకపోయినా బట్ అవన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ, మీలాగనే చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను అపారమైన ప్రేమలతో ప్రేమించి చివరి దశలో వాళ్ళు పోయేటప్పుడు ఏ బాధతో కాకుండా సంతోషంగా కాలం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కోరిన కోరికలు లేదా మీరు అన్వేషించే ముందు మీ సబ్జెక్ట్ అన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సిగ్నేచర్ స్టూడియోస్. ఏదైనా మనసు నొప్పించుంటే క్షమించాలి. లేదు సార్, అంతా శుభమే. అందరికీ ఇవన్నీ కామన్ అండి. బట్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడంలో ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మీ ఛానల్ ద్వారా కూడా నిజం బయటికి వస్తుంది. అందరికీ మంచి జరగాలి, నిజం తెలియాలి, అంతే. ఫైనల్గా గురుగారు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఉగాది సందర్భంగా ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ ఎలాగో యాత్రలు అవి వెళ్తూ ఉంటారు. ఇక్కడ శాస్త్రవచనం ఏంటంటే ఋషి వాంగ్మయం, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం ఈ సంవత్సరం సర్వ కోరికల్ని సిద్ధింపజేస్తుంది. నా నుంచి నేను ఇచ్చే ఉగాది గిఫ్ట్ అనుకోండి, నా వాక్కు. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. వీలైతే మీరు ఎలాగో యాత్రలకి వెళ్తుంటారు, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర దర్శనం చేయండి, మీ కోరికలు నెరవేరుతాయి. పనిలో పనిగా క్షేత్రం ఎక్కడైతే బాగుంటుందో మనకు చాలా ఉన్నాయండి ఇక్కడ. క్షేత్రము 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. అవి ఒక సుబ్రహ్మణ్య స్వామి అని ఏం లేదు, వారికి ఏది దగ్గర ఉంటుంది
ఎంత ఇక్కడ వన్స్ అని కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చార్ధామనో రకరకాల యాత్రలు, తిరుపతినో అలా అన్నీ వెళ్తూ మస్ట్ అండ్ షుడ్ విడిచిపెట్టకుండా ఒక్కసారి విజిట్ అయితే మాత్రం ఈసారి చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్య స్వామి ఈ సంవత్సరానికి, ఈ సంవత్సర ఆధిపత్య యోగం సుబ్రహ్మణ్య స్వామికి దక్కుతుంది. ఆయన భిక్ష మన జీవితం. ఫైనల్గా గురువుగారు ఇన్నిసార్లు సంబోధించాను. ఫైనల్గా మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, వేదాల కాలంలో కానీ ఆ తర్వాత ఉన్న కాలంలో కానీ ఎక్కువగా మనం చూసింది ఏంటంటే మునులు, ఋషులు, వీళ్ళని ఎక్కువగా చూసా. ఆ కాలంలో దేవుళ్ళకు కూడా శాపాలు పెట్టే అంత సమర్థులు వాళ్ళు. అవునండి. లేదు, ఏమన్నా సృష్టిని యొక్క విపత్తును ముందుగానే గ్రహించేటువంటి కాలజ్ఞానం తెలిసిన వాళ్ళని అనుకోవచ్చు. మరి ఈ కాలంలో ఎవరిని అనుకోవాలి? ఫైనల్గా ఎవరికి చెప్పాలి? కాలంలో శాపాలు ఏవి ఫలించవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇది మీరు మంచి ప్రశ్న అడిగారు ఎండింగ్లో, చాలా హ్యాపీ. ఈ బంధువులు అంటే అక్క చెల్లెల్లో, లేదంటే తోడబుట్టిన వాళ్ళు, మర్దల్లో రకరకాల శాపనార్థాలు పెడుతూ ఉంటారు. ఏ శాపం ఫలించదు. బాధ ఉంటే మనం బాధ పెడితే దానికి అనుభవిస్తాం, ఓకే, బట్ శాపాలు ఏవి ఫలించవు. 100% అంత తపస్సు, అంత శక్తి ఇప్పుడున్న కలియుగంలో జీవించే మానవులకు లేదు. అది 100%. కాబట్టి ఎవ్వరు కూడా ఈ శాపనార్థాలకేం భయపడక్కర్లేదు. ఇక ఋషులు అంటారా, వాళ్ళు లోక కళ్యాణార్థం చేశారు. లోక కళ్యాణార్థం వాళ్ళు ఏం చేసినా అది మాయ, ప్రత్యక్షంగా చెయ్యకూడదు. కాబట్టి అన్నిటికీ ఒక కథని సృష్టించి ఇది అని నిరూపితం చేసి మళ్ళీ అందరికీ లోక కళ్యాణం కోసమే చేశారు తప్ప ఎవరిని దాన్ని ఏమంటారు, బాధ పెట్టడం, నొప్పించడం ఎక్కడ చేయలేదు. ప్రతిదానికి ఒక పరమార్థం ఉంది. చాలామంది హిందూ దేవుళ్ళు ఇంతమంది ఎందుకురా, మా దేవుడు అంటే ఒకడే. అసలు అసలు ఏమండి, ఈ బాటిల్ ఇలా ఉండాలి అన్నది నువ్వు సృష్టించావు కాబట్టి ఇలా ఉంది. హైందవ ధర్మం, సనాతన ధర్మం, హిందూ ధర్మం సృష్టించింది కాదు, అది భగవద్ భిక్ష. సత్యమే సనాతనం. అందుకే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, అది సత్యం. కాబట్టి దాన్ని నువ్వు మార్చగలుగుతావా? మీరో అందరిని కలిపి ఒక రూపం చేసి మార్చడానికి కాదండి. ఇది యథార్థమే హైందవ ధర్మం, సనాతన ధర్మము యథార్థం. అందుకే ప్రతి రాక్షస సంహారానికి ఒక దేవత ఉద్భవించింది మన దాంట్లో. ఇవన్నీ కల్పితాలు. వాళ్ళ ఒకరే దేవుడు ఉన్నారంటే అది కల్పితమే అంటాను నేను. కాబట్టి అవన్నీ కాదు. ఖచ్చితంగా 100% మనం టాపిక్ ఎక్కడ ఉన్నాను సార్? ఈ కాలం ఋషులు మునులు చేసిన ప్రతిది కూడా 100% అది ఏదో ఒక లింక్ ఉంటుంది. అది ఈ కాలంలో ఋషులు మునులుగా ఎవరిని చూస్తే బాగుంటుంది? అలా నాకేమనిపించలేదు సార్. ఎవరు గురువు గారే, మన గురువే ఒక ఋషి. ఆయనకి చాలామంది గురువులో ఉన్న మైనస్ని కామెంట్ చేస్తుంటారు. గురువు అంటే నాట్ ఓన్లీ టీచరే గురువు అండి. గురువు అన్నవాడే ఋషి. గురువు అన్నవారు మన జీవితానికి పెట్టిన భిక్ష. ఇవాళ గురువులు ఏమండి, నాకు ఇంత జ్ఞానాన్ని ప్రసాదింపజేసింది మా గురువు గారండి. పుస్తకాలు కాదండి. పుస్తకంలో ఉన్న సబ్జెక్టుని ఎలా వీడికి చెప్తే వీడు దాన్ని క్యాచ్ చేయగలుగుతాడు ఇంట్రెస్ట్గా అన్న మాయ గురువు దగ్గర ఉంటుంది. అది ఎవ్వరి దగ్గర ఉండదు. కానీ ఇందాక చాలా బాగా వాడు చెప్పారు గురువు. ఎంత చెప్పినా గురువు గారిది మైనస్ని మాత్రం వెతుకుతారు. కానీ ఎంతసేపు చూడండి, 10 ప్రశ్నలని వాళ్ళు పట్టించుకోరు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఏదో బూతు మాట వచ్చిందనుకోండి, ఎంబడే దాన్నే హైలైట్ చేస్తారు. అసలు ఆయన భిక్ష. నేను నా గురువు సేవ మాత్రం ఇవాళ చెప్తున్నానండి, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. నా గురువు సేవ నేను అంత హ్యాపీగా చేశాను, అంత బాగా చేశాను. ఆయన కాలం చేశారు, ఆయన దైవం పరమేశ్వరులో ఐక్యమయ్యారు. బట్ మీరు నా ఫ్రెండ్స్ కాదు, నేను చదువుకున్న 400 మందితో చదువుకున్నాను. అందరూ చెప్తారు లక్ష్మీకాంత్ శర్మ ప్రియ శిష్యుడు గురుగారికి. చాలు, నా జన్మకు ఆయనకు నేను నాకు చాతనైంది చేశాను. ఆయన ఇచ్చిన ఇంత స్థితి, ఇంత స్టేటస్ ఆయన భిక్ష. అందులో నేను ఏదో రేణు అంత చేశాను, బట్ హ్యాపీ. ఆయనకు అన్నీ చేశానన్న హ్యాపీ అయితే నాకు ఉంది. ఫైనల్గా గురుదేవభావ అంటారు ఈరోజు. తప్పకుండా అంటే ఈ కాలంలో ఋషులు ఎవరంటే వాళ్ళే. నాకు తెలిసి ఈ రోజుకి మీరే గురువుగా భావిస్తూ సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. దత్తార్పణమస్తు. మీకు అంతా శుభం జరగాలి. జై గురుదత్త. జై గురుదత్త.